ప్రభు అయిన క్రీస్తు మనలందరినీ ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేస్తూ ఆయన సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టి ఆయన శిరస్సుగా, ఆయన మనందరికీ శిరస్సుగా సంఘములో శక్తిగల స్థితిలో నిలబెట్టారు. ఆయన లేకపోతే సంఘం లేదు. గుర్తుపెట్టుకోండి, ఆయన లేకపోతే ఏది లేదు, సంఘం లేదు. సంఘము అను శరీరమునకు క్రీస్తు ఎలా ఉన్నారు, శిరస్సుగా ఉన్నారు. కాబట్టి ఆదేశాలన్నీ సంఘానికి ఎక్కడి నుంచి వస్తాయి, శిరస్సులో నుంచి వస్తాయి. శిరస్సుకున్న మరో పేరు ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇది శిరస్సుకున్నటువంటి మరో పేరు. శిరస్సుకు చాలా పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. శిరస్సు చాలా పేర్లు కలిగి ఉన్నారు. ఆ శిరస్సుకున్నటువంటి మరో పేరు దేవుని వాక్యము. క్రీస్తు ఏ పునాది మీద అయితే సంఘం కట్టబడిందో ఆ బండ క్రీస్తు. అక్కడి నుంచి మనకు ఆదేశాలు వస్తూ ఉంటాయి. ఆ ఆదేశాల ప్రకారంగా మనం ముందుకు పోతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఈరోజు క్రైస్తవ సమాజం ఆదేశాలను వ్యక్తుల దగ్గర నుంచి తీసుకుంటుంది. ఆదేశాలు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోకూడదు. ఆ వ్యక్తి వాక్యముతో మమేకమై అతని హృదయంలో నుండి వాక్యమే ఆదేశంగా రావాలి. అతని హృదయంలో నుండి ఎప్పుడైతే వాక్యాదేశాలు వస్తాయో వాటిని మనం గుడ్డిగా ఫాలో అవ్వాలి. అంతేగాని మనం అందరం కాగడాలు పట్టుకుని రోడ్ల మీద పరిగెత్తుదామంటే అది వాక్యాదేశం కాదు. వాక్యాదేశం అనిపించుకోదు. అది కాగడాలు పట్టుకుని రోడ్ల మీద పరిగెత్తడం వాక్యాదేశం కాదు. అది యేసు కొరకు పరిగెత్తే విధానం కాదది. ఒకని హృదయాన్ని గెలుచుకోవడానికి, ఒకని హృదయాన్ని మార్చడానికి రకరకాల విధానాలలో మనం ముందుకు పోవటమే వాక్యాదేశాన్ని పొందుకోవటం. ఈరోజు క్రైస్తవ్యం దాన్ని వదిలేసింది. వాక్యాదేశం ఎలా పొందుకోవాలి, ఆ ఆదేశాలను ఎలా ఫాలో అవ్వాలి, ఎలా ముందుకు నడవాలి, ఎలా కదలాలి, ఎలా జీవించాలి అనేది మనందరం గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యమైన సంగతి. అర్థమవుతుందా? అత్యంత ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే వాక్యాదేశాన్ని ఎలా పొందుకోవాలి, పొందుకున్న వాక్యాదేశం ప్రకారంగా ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా ముందుకు కదలాలి. ఈ భావజాలం ప్రతి మనిషిలో నాటబడాలి. ప్రతి మనిషిలో నాటబడాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే క్రీస్తును విశ్వసించామో, ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించామో, క్రీస్తును అంగీకరించిన దగ్గర నుండి, క్రీస్తును విశ్వసించిన దగ్గర నుంచి మన పని మారిపోయింది. ఏం మారిపోయింది? మన పని మారిపోయింది. మన ఆలోచన విధానం మారిపోయింది. మన మార్గం మారిపోయింది. మన ప్రవర్తన మారిపోయింది. మన మాట మారిపోయింది. మన తీరు మారింది. అన్నీ మారాయి. మార్పు చెందాము, మారు మనసు పొందాము. ఆ గతించిన కాలమే చాలు ఈ లోకాశలు నెరవేర్చడానికి, చీకట్లో సంచరించడానికి, చీకటి సంబంధులుగా బతకటానికి. ఆ గతించిన కాలమే చాలును అన్నాడా లేదా దేవుడు? అన్నాడు. ఆ గతించిన కాలాన్ని అక్కడితో సరిపెట్టేసి ఇప్పుడు కొత్త బ్రతుకు, కొత్త జీవితం, కొత్త ఆలోచన విధానం, కొత్తగా ముందుకు కదులుతున్నాం. ఇప్పుడు దేవుడు మనకి అప్పటి వరకున్న పాత పనిని తీసేసి క్రైస్తవులుగా మారిన దగ్గర నుండి కొత్త పనులు అప్పగించాడు. సాతాను పనులు మానేశాం. ఎవరి పనులు భుజాన వేసుకుంటున్నాం? దేవుని పనులు భుజాన వేసుకుంటున్నాం. అంతవరకు లోకం చేసినట్టుగా సాతాను పనులే చేశాం. అందుకే పేతురు భక్తుడు కూడా, అపోస్తలుడైన పేతురు కూడా యేసుప్రభు వారితో తిరుగుతూ ఉన్నాడు కదా. ఆయన కూడా యేసుప్రభు వారితో సంచరించినటువంటి భక్తుడు కదా ఆయన. అపోస్తలులలో అగ్రగణ్యుడు. ఆయన మాట్లాడుతూ అంటాడు, 4వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి మీరు చదవండి. ఎంత చక్కగా ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాడో మీకు అర్థమవుతుంది. యేసు శరీరమందు, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అలాంటి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. కొత్త పని అప్పగిస్తున్నాడు. అప్పటిదాకా ఉన్న పాత పని తీసేశాడు. ఇప్పుడు ఏ పని అప్పగిస్తున్నాడు? కొత్త పని అప్పగిస్తున్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. అంటే అప్పటి వరకు చేసిన పని వేరు, ఇక మీదట చేయాల్సినటువంటి పని వేరు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది అప్పటి వరకు చేసిన పని వేరు, ఇక మీదట చేయాల్సిన పని వేరు. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. మనము
గతకాలపు పనులట, గతకాలపు పనులు. ఇప్పుడు పనులు మారాయి, ఆ పనులు మానేశాం. ఇప్పుడు కూడా అదే పనులు చేస్తే మనం దేవుని పిల్లలం కాదు. ఇప్పుడు కూడా పాత పని మీదేసి తిరుగుతుంటే దేవుని పిల్లలం కాదు మనం. ఇప్పుడు మనకు పాత పని లేదు. ఏ పని వచ్చింది? కొత్త పని వచ్చింది. ఏంటి కొత్త పని? చదవండి ఇక్కడ నుంచి. మనము ఆ పాత పనులు ఏవైతే ఉన్నాయో, ఆ పోకిరి చేష్టలు కానీ, దురాశలు కానీ, మద్యపానాలు కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, ఆ తాగుబోతుల విందులు కానీ, చేయదగని ఆ విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును, చాలును, చాలును అన్నాడు. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి. మీరు చేయాల్సిన పనులు అవి కావు, మీ పనులు మారాయి. అర్థమైందా? మీరు చేయాల్సిన పనులు ఏమయ్యాయి? మారాయి. ఇంకా వాటికి ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఆ ఫుల్ స్టాప్ పెట్టేసి మరి ఏం చేయండి? నెక్స్ట్ వాట్ నెక్స్ట్? అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు, సరిపెట్టేసి అపరిమితమైన, దానికి ఒక పరిమితి లేదట. లోకానికి పరిమితి లేదు. అంతరిక్షానికి ఎలాగైతే పరిమితి లేదో, లోకంలో బతకటానికి, లోకాశల వెంట పరుగెత్తటానికి, లోకాశలు నెరవేర్చుకోవటానికి దానికి కూడా ఏమి లేదట, పరిమితి లేదు. చదవండి ఏమంటున్నాడు అక్కడ. అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని దూషిస్తున్నారు. అది మెయిన్ రీజన్. అది మిమ్మల్ని దూషించడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, అపరిమితమైన ఆ దుర్వ్యాపారంలో మీరు కూడా వాళ్ళతో కలిసి పరిగెత్తితే వాళ్ళు మిమ్మల్ని కలుపుకుంటారు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నుంచి మీరు వేరైపోయినప్పుడు వాళ్ళకు మీరు నచ్చకపోవచ్చు. అలా నచ్చని పక్షంలో మిమ్మల్ని దూషిస్తారు. కామన్ అది. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు త్రాగుబోతుల విందుల్లో కూర్చోవట్లేదు. ఒకప్పుడు ఆ త్రాగుబోతుల విందులో నువ్వు కూడా ప్రధాన పాత్ర పోషించి ఉండొచ్చు. ఆ ముసలమ్మ ముచ్చట్లలో నువ్వు కూడా ప్రధాన పాత్ర పోషించి ఉండొచ్చు. ఆ అజ్ఞాన సంబంధమైన కార్యకలాపాలలో పరుగులు తీస్తూ ఉండుండొచ్చు. ఇప్పుడు వాటిని వదిలేసి నీతి మార్గంలో కొత్త పనులు మొదలుపెట్టి కొత్త కార్యాలలో నిమగ్నమైనప్పుడు వాళ్ళు ఎవరైతే నీ ఆ పాత జీవితానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకవేళ నిన్ను దూషిస్తే దూషించవచ్చు. అయితే ఇక్కడ ఏమంటాడంటే, మీరు పరిగెత్తకపోయినందుకు ఆశ్చర్యపడుతూ మిమ్మును దూషిస్తున్నారు, ఆశ్చర్యపడుతూ మిమ్మును దూషిస్తున్నారు కనుక మీరెప్పుడు కూడా వాటి విషయంలో కష్టపడకండి, వాటి విషయంలో భయపడకండి. దేవుడు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. తీర్పు తీర్చడానికి దేవుడు ఎలా ఉన్నాడట? సిద్ధంగా ఉన్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. సమాధానం దేవుడికి చెప్పుకుంటారు, మీరు మౌనంగా మీ పని మీరు చేసుకుపోండి అన్నాడు. సమాధానం ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు దేవుడికి చెప్పుకోవాలి. వాళ్ళు చేస్తున్న ప్రతి పనికి సమాధానం దేవుడికి చెప్పుకుంటారు. మీరు తీర్పు దినాన నిందారహితులుగా ఉండాలి కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, మీ కార్యకలాపాలు మీరు కొనసాగించుకుంటూ వెళ్ళిపోండి అని చెబుతూ కింద ఏమంటాడంటే 7వ వచనంలో కొత్త పనులు అప్పగిస్తున్నాడు. పాత పనులు మానేయండి అని చెప్పేశాడు. పాత పనులన్నీ మానేయండి. బాప్తిస్మం పొందిన పిల్లలారా, పాత పనులకు ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఇప్పుడు కొత్త పనులు మొదలు పెట్టండి. ఏంటి కొత్త పనులు? ఎలా మొదలు పెట్టాలి అని చెబుతూ ఇక్కడ విశదీకరించి చెబుతున్న మాట చూద్దాం. అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. అన్నిటి అంతము ఏమైంది? సమీపమైంది. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై, ఏ బుద్ధి గలవారై? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థనలు. ఎక్కడికి వెళ్తున్నామమ్మా? ప్రార్థనకి వెళ్తున్నానంటే ప్రార్థన ప్రతిరోజు ప్రార్థనేనా? పండగల్లో కూడా ప్రార్థనలేనా? ఈ మధ్య మనకు అదో డైలాగ్ ఎక్కువ వినబడింది. మనకి సెమినార్ స్టార్ట్ చేసిన తర్వాత 8 ఏళ్లలో, ఈ 8 ఏళ్లలో మనకు వినబడిన ఎక్కువ డైలాగ్ ఏంటది? వీటి పండగల్లో కూడా ప్రార్థనలేనా అని ఒకడు. అసలు ఈ పండగల్లోనే మీరు ప్రార్థనలు ఎందుకు పెడుతున్నారా అని ఒకడు కామెంట్లు చేస్తున్నారు కింద. ఇప్పుడు సెలవు దినాల్లో మనం పబ్లిక్ హాలిడేస్ని సెలెక్ట్ చేసుకుని పబ్లిక్ హాలిడేస్లో అందరు ఖాళీగా ఉండాలి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ పనులు ఖాళీగా ఉన్నప్పుడు ఆ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా, దుర్వినియోగం చేసుకోవాలా? చెప్పండి, ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. సో ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అందరిలాగే మనం కూడా, ఇప్పుడు ఆయా మతాలకు చెందిన వాళ్ళకు కూడా అది సెలవుదినం. క్రిస్మస్ 25 2-3 రోజులు సెలవు ఇచ్చాడు అనుకోండి, వాళ్ళు దానికి సద్వినియోగం చేసుకుంటారు దాన్ని. అంటే వాళ్ళ సద్వినియోగం అంటే వాళ్ళ దృష్టిలో సద్వినియోగం. ఈరోజు సెలవు కాబట్టి ఏం ప్లాన్ చేసుకుందాం, అపరిమితమైన కార్యకలాపాలు ఉన్నాయి కాబట్టి ఏం చేద్దామని ఆలోచించుకుని సద్వినియోగం చేసుకునేవాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. ఎవరి మతానికి సంబంధించినట్టుగా వాళ్ళు పబ్లిక్ హాలిడే అనేది యూనివర్సల్ కాబట్టి దేశమంతా హాలిడేస్ ఇస్తారు కాబట్టి ఆ హాలిడేస్లో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు దానిని యూజ్ చేసుకుంటారు. ఏమ రైట్? రైట్. ఇప్పుడు మనం కూడా ఆ సమయాన్ని యూజ్ చేసుకుంటున్నాం. దేనికి యూజ్ చేసుకుంటున్నాం?
దేవుని పనికి ప్రార్థనలకు యూజ్ చేస్తున్నాం. ఖాళీ సమయంలో ఇంట్లో ఖాళీ ఎందుకు కూర్చోవాలి మనం? అందుకని అందరికీ ఖాళీ కాబట్టి, అతి పెద్ద సెలవు దినం కాబట్టి, ఎక్కువ మంది ఖాళీగా ఉంటారు కాబట్టి, అన్ని వర్గాల వారికి సెలవులు ఇస్తారు కాబట్టి, ఆ సెలవుల్ని ఏం చేసుకోవాలి? ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ప్రార్థన చేసే పని మనకుంది. ప్రార్థనలు అనగా సభలు, సమావేశాలు, వాక్య బోధన, వాక్య సారాంశమును హృదయంలోనికి చొప్పించుట, దేవుని మార్గాన్ని తెలుసుకొనుట, దేవుని మార్గంలో నడుచుట, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరికీ సత్యోపదేశం చేయటానికి, సత్యవాక్య ప్రకటన జరిగించడానికి అందరినీ తీసుకొస్తున్నాం, ఒక చోట కూర్చోబెడుతున్నాం. దానికి ఏమన్నాడంటే అన్నిటికీ అంతం సమీపమైంది. నిజమే. ఏదో ఒక రోజు పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయము కాబోతున్నాయి అనేది సత్యం. ప్రతిదానికి ప్రారంభం ఎలాగైతే ఉందో అలాగే ప్రతిదానికి ఏముంటుంది? ముగింపు అనేది ఉంటుంది. ఏదో ఒక రోజు సమస్తానికి దేవుడు ముగింపు పలకబోతున్నాడు. మనకు పుట్టుకుంది, మనకేముంది? చావు ఉంది. పుట్టుక ఉంది, చావు ఉంది. ఇన్ ద సేమ్ సెన్స్ దేవుడు ప్రతి ఒక్కదానికి ముగింపు పలకబోతున్నాడు. ఆ ముగింపు పలకబోయే దానికి మునుపే మనం జాగ్రత్త పడాలి. అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. ఎవరి అంతం ఎప్పుడో ఎవరికి తెలియదు. దేవుని పనిలో మరణించడం దీవెన, ఆశీర్వాదం. దేవుని సేవలో ఉండగా మరణించడం దీవెన, ఆశీర్వాదం. మరణం ఎప్పటికైనా తప్పదు. కానీ దేవుని సేవలో, దేవుని ఆలోచనలో ఉండి మరణించడం దీవెన, ఆశీర్వాదం అయితే, లోకంలో ఉండి మరణించడం శాపం గనుక, పాపంలో ఉండి మరణించడం నరకం గనుక, ఆ భయానకమైన పరిస్థితి మనకు ఉండకూడదు అని ఎరిగిన ప్రతివాడు ఏం చేయాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని మాట యందు నిలకడగలిగి, ఆయన ఆలోచనల యందు నిలకడగలిగి, శ్రద్ధ కలిగిన వారై ముందుకు కదలాలి. శ్రద్ధ కలిగిన వారై ముందుకు కదలాలి. పనుల్లో వాడబడాలి, పనిలో వాడబడాలి. అందుకే ఏమంటాడంటే ఆయన అన్ని స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు ఎలా ఉండాలన్నాడు? మెలకువగా ఉండండి. ప్రేమ అనేకమైన పాపములను కప్పును కొనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యం చేయండి. ఏం కొనకుండా? సనుగు కొనకుండా. అంటే సనుక్కోవడం అనేది ఎప్పుడు వస్తుంది? ఇష్టం లేనప్పుడు వస్తుంది. ఇష్టం ఉన్నప్పుడు ఎవడైనా సనుక్కుంటాడా? చెప్పండి. ఇష్టం ఉన్నప్పుడు ఎవడైనా ఏ పనైనా చేయడానికి సనుక్కుంటాడా? సనుక్కోడు. ఎప్పుడు సనుక్కుంటూ పని చేస్తారు? ఇష్టం లేనప్పుడు. ఎప్పుడు సనుక్కుంటూ భోజనం వడ్డిస్తారు? ఇష్టం లేనప్పుడు. ఎప్పుడు సనుక్కుంటూ చీపురు పట్టుకుంటారు? ఎప్పుడు సనుక్కుంటూ బాత్రూమ్స్ కడుగుతారు? ఎప్పుడు సనుక్కుంటూ దులుపుతారు? ఎప్పుడు సనుక్కుంటూ మాట్లాడతారు? ఎప్పుడు సనుక్కుంటూ ముందు గదులుతారు? ఇవన్నీ ఎప్పుడు సనుగులు వస్తున్నాయి, సంశయాలు వస్తున్నాయి అంటే ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. మీకు అర్థమైందా? ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్నవాడు అసలు సనుక్కోడు, అస్సలు సనుక్కోడు. తల్లి బిడ్డకు పాలిస్తూ చిచి త్వరగా తాగు, చండాలం, దరిద్రం అంటదేటి? అంటదా? ఏ తల్లి అంత? నాకు తెలిసి 99.9% ఏ తల్లి అలాంటి మాట అనదు పసిబిడ్డకు పాలిచ్చేటప్పుడు. ఎందుకంటే ఇష్టంతో ఇస్తుంది. ఇష్టం అది. నాకు ఆ బిడ్డ కావాలని ఎన్ని కలలు కన్నదో, నాకు ఆ బిడ్డ కావాలని ఎన్ని దివారాత్రులు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో, ఎంత ఆశగా ఎదురు చూసిందో. ఆ బిడ్డ చేతికి వచ్చినప్పుడు, ఆ బిడ్డ ఒడిలోకి వచ్చినప్పుడు హక్కుని చేర్చుకుని ఆనందంగా తన రొమ్ముపాలు బిడ్డకు పట్టించుకుంటుంది తప్ప ఎప్పుడు కూడా తిట్టుకోదు, సనుక్కోదు, అసహించుకోదు. అలాగే దేవుని పని దొరకడం కూడా మనకు అదృష్టమే కదా. మనల్ని నిత్యజీవానికి నడిపించడానికి ఆయన మనల్ని పనిలో పెట్టాడు. మనం నిత్యజీవానికి పోవడానికి మనల్ని పనిలో పెట్టి, నాయన ఈ పనిలో మీరు జాగ్రత్తగా వాడబడండి, పని చేయండి, పరలోకాన్ని స్వతంత్రించుకోండి అని మనకి నేర్పించాడు ఆయన. సో అలా మనకి నేర్పించి పనిలో పెట్టినప్పుడు మనం ఎందుకు సనుక్కోవాలి? మనం ఎందుకు తిట్టుకోవాలి? మనం ఎందుకు అసహించుకోవాలి? మనం ఎందుకు తలబట్టుకోవాలి? ఇష్టం లేని కాపురం చేసినట్టుగా ఇష్టం లేకుండా దేవుని పని ఎందుకు చేయాలి? మీరు బాగా ఆలోచించండి. అయినా బంధువులందరూ వచ్చి చప్పట్లు కొడుతూ అమ్మా తల్లి బిడ్డకు పాలియమ్మా, బిడ్డకు పాలియమ్మా అని చెప్పాలా? ఏంది? చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేయాలా? అమ్మా 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 మర్చిపోక తల్లి పాలు ఇవ్వాలమ్మా, మర్చిపోకమ్మా పాలు ఇవ్వాలమ్మా, కన్నావు కదమ్మా పాలు ఇవ్వాలమ్మా, కన్నావు కదమ్మా పాలు ఇవ్వాలమ్మా అని చెప్తే గుర్తొచ్చింది అంటదేటి? అలాగంటదా? అసలు తల్లికి ఎవరైనా చెప్పాలమ్మా బిడ్డకు ఫీడింగ్ ఇవ్వమని? బిడ్డకు ఫీడింగ్ ఇవ్వమని తల్లికి ఎవరైనా వచ్చి చెప్పాలా? ఎవరు చెప్పక్కర్లేదు. తల్లికి అన్నీ తెలుసు. తల్లికి అన్నీ తెలుసు. బిడ్డకు పాలివ్వాలన్న సంగతి తల్లికి తెలుసు. అలాగే సత్యం వ్యాపింపజేయాలన్న సంగతి ప్రతి క్రైస్తవుడికి తెలుసు. దేవుని పనిలో ఉండాలన్న సంగతి ఎవ్వరూ మనకి ఎప్పుడూ బోధించక్కర్లేదు. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉంటే ఆ ఆత్మ మనల్ని ఎప్పుడూ ప్రేరేపిస్తూనే ఉంటాడు, పని చెయ్యమని ప్రోత్సహిస్తూనే ఉంటాడు. తప్పించుకు తిరగమని ఎప్పుడూ పరిశుద్ధాత్ముడు చెప్పడు. అపోస్తలులకే చెప్పలేదు, ప్రాణాలకు తెగించి ముందుకెళ్ళమన్నాడు.
ప్రారంభ సంఘ విశ్వాసులకే చెప్పలేదు. ఆస్తులు కోల్పోయినా, అంతస్తులు కోల్పోయినా, వెండి బంగారాలు కోల్పోయినా, చివరికి ప్రాణాలు కోల్పోయినా, కొండలలో గుహలలో సంచరించిన, నదులలో సొరంగాలలో చిక్కుకుపోయిన, ఆపదలు చుట్టుముట్టిన, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనా, చివరికి ప్రపంచ రాజ్యాధినేతలు వారికి ఎదురు నిలబడిన, ఎవరికి భయపడక, దేనికి తలొంచక ధైర్యంగా ముందుకు బొమ్మని పరిశుద్ధాత్ముడు సంఘానికి నేర్పించాడు తప్ప భయపడండి, పారిపోండి అనే పిరికితనం గల ఆదేశాలు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా సంఘానికి ఇవ్వలేదు. ఎవడు అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఎవరో వచ్చి మనకు చెప్పాలా? ఎవరో వచ్చి మనకి హితబోధ చేయాలా? ఎవరో వచ్చి మనల్ని ప్రేరేపించాలా, పురికొల్పాలా, ముందుకు నడిపించాలా? ఎందుకు మన బాధ్యత అనుకున్నప్పుడు మనకి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పరు. అన్నం తినాలి, రోజు మీకు ఎవరైనా గుర్తు చేస్తారా అన్నం తినమని? చెప్పండి. ఎవరు గుర్తు చేస్తే తప్ప నేను తినలేనండి అన్నవాళ్ళు చేయి చూపించండి ప్లీజ్. ఎవరో గుర్తు చేస్తే తప్ప నాకు అన్నం తినాలన్న ఆలోచనే రాదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉండరు. ఎందుకంటే లోపల ఆకలి ఉన్నప్పుడు అన్నం తినమని ఎవడు మనల్ని ప్రేరేపించాల్సిన అవసరత లేదు. పరలోకానికి పోవాలన్న ఆకలి నీకు ఉన్నప్పుడు దేవుని పని చేయమని ఎవడూ నిన్ను ప్రేరేపించాల్సిన అవసరత లేదు. ఎవడూ నిన్ను ప్రోత్సహించాల్సిన అవసరత లేదు. ఎవడూ నిన్ను ఏదో పొగేయాల్సిన అవసరత లేదు. ఇవన్నీ వద్దు, ఇవన్నీ అవసరం లేదు. నీలో ఆ తృష్ణ, ఆ ప్రేరణ నీకు కలిగినప్పుడు, నిజంగా దేవుని వాక్యాన్ని జీర్ణించుకున్నప్పుడు, దేవుని వాక్యం నీ హృదయాంతరాలలోనికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా నీలో నుండి బాధ్యతలు బయటకు వచ్చేస్తాయి బయటికి. అవి ఎవడ ఆపలేడు వాటంతటే వచ్చేస్తాయి బయటికి. ఇది నాది అనుకుంటావు అంతే. ఇది ఎవరిదో అనుకో. సంఘం నాది. ఈ సంఘంలో నేను ఒక అవయవాన్ని. శరీరంలో ఏ అవయవానికి చెప్పాలమ్మా నువ్వు ఈ పని చేయని? దేని పైన చేసుకుంటూ పోతుంది. నువ్వు ఆదేశాలు జారీ చేస్తావా శరీరంలో అవయవాలకి? అమ్మా హార్ట్ నువ్వు పంపు చేయాలమ్మా, బద్దకించకమ్మా ప్లీజ్ అమ్మా. ఇదిగో తలలో మెదడుకి రక్తం ఎక్కట్లేదటమ్మా, కొంచెం గుర్తు చేసుకో. నరాల్లో, కాళ్ళలో నరాలకి బ్లడ్ సరఫరా అవ్వట్లేదటమ్మా, కొంచెం గుర్తు చేసుకుని అక్కడ కూడా పంపియమ్మా. కిడ్నీలకు తక్కువైందటమ్మా, అక్కడ కూడా పంపియమ్మా. ఇవన్నీ ఎవరు చెప్తారు ఆదేశాలు మన హార్ట్కి? చెప్పండి. ఆ పని మీకు అప్పగిస్తే ఎవరి హార్ట్కి వాళ్ళే ఆదేశాలు ఇచ్చుకోవాలి, ఎవరి కిడ్నీకి వాళ్ళే గుర్తు చేసుకోవాలి, ఎవరి లివర్కి వాళ్ళే గుర్తు చేసుకోవాలి, ఎవరి కళ్ళకు వాళ్ళు గుర్తు చేసుకోవాలి, ఎవరి మెదడుకు వాళ్ళు గుర్తు చేసుకోవాలనే ఆదేశాలు నిజంగా మనం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మన శరీరం ఉంటుందా, ఊడిపోద్దా? నాశనమే, ఇంకేం ఉండదు. వాటిలో దేవుడు ఆ నియమాన్ని పెట్టేశాడు కనుక మనం చెప్పకపోయినా వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. లోపల ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అంత అద్భుతమైన దేహాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. ఇది ఒక అద్భుతమైన జీవం కలిగిన యంత్రం. ఇది ఏ యంత్రం? జీవం కలిగిన యంత్రం. వాచ్ వెనక సైడ్ ఓపెన్ చేస్తే రకరకాల ముళ్ళు, చక్రాలు తిరుగుతూ ఉంటాయి. వాచ్ వెనక సైడ్ ఓపెన్ చేసినా, ఇంజిన్ ఓపెన్ చేసినా లోపల చాలా మెషినరీ ఉంటుంది. అవి చక్రాలు తిరుగుతూ ఉంటాయి, మనకు కనబడుతూ ఉంటాయి. వాటిని చూసి వాటే వండర్ఫుల్ మెషిన్ అంటాం. దానికంటే వండర్ఫుల్ మెషిన్ ఇది. అందుకంటే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి అన్నాడు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా తండ్రి ఏం మెషిన్ వేసావయ్యా నాకు? ఎలాంటి మెషిన్ ఉంది నా దగ్గర? మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును అనగానే చాలా చీపుగా కనబడుతుంది, కానీ చాలా గొప్ప మెషిన్ ఇది. చాలా అద్భుతమైన యంత్రం ఇది. ఇలాంటి యంత్రం మన ప్రమేయం లేకుండా దాని పని చేసుకుని పోయే రోబో లాంటి యంత్రం ఇది. ఇది చూసే నువ్వు రోబోని కనిపెట్టుకున్నావు. రోబోని. ఇది లేకపోతే నీకెక్కడిది రోబో? లేదు కదా. సో అలాంటి ఒక అద్భుతమైన యంత్రం నీకున్నప్పుడు నీ అవయవాలకు ఎవ్వరు గుర్తు చేయకుండా ఒక నియమం పెట్టేసినప్పుడు, క్రైస్తవుడా నీకు దేవుని పని గుర్తు చేయాలా? క్రైస్తవుడా నీకు నీ బాధ్యతలు గుర్తు చేయాలా? అలాగైతే నువ్వు చచ్చాక పరలోకం కూడా గుర్తు చేయాలా? అయ్యో ఇటు వచ్చేసారేంటండి మీరు అనాలా? మీరు ఇటు రాకూడదండి. మరి ఇటు వెళ్ళాలి, అటు కదండి వెళ్ళాలి. మీరు ఇటు వచ్చేసారేంటి? ఇది నరకం అండి, ఇది ఇటు రాకూడదు. మీరు అటు వెళ్ళండి అని చెప్తే అప్పుడు వెళ్తావా ఏంది? అలా ఏముండదు కదా. దేవుని పని మన నరాల్లో జీర్ణించుకుపోవాలి. అపోస్తలులకు ఎవరు చెప్పలేదండి మీరు అది చేయండి ఇది చేయండి అని. వాళ్ళంతటి వాళ్ళు దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ముందుకెళ్ళిపోయారు. దేవుడిచ్చిన ఆలోచన, ఒకసారి ఇచ్చాడు ఆలోచన అంతే, అది పట్టుకుని చచ్చేంత వరకు అదే కొనసాగిస్తూ వెళ్ళిపోయారు. ఒకసారే దేవుడు చెప్పింది. అందుకే మన పెద్దలు కూడా చెప్తారు, మంచి మనిషికో మాటట, మంచి గొడ్డుకో ఒక దెబ్బట. అలాగే మంచి క్రైస్తవుడు కూడా ఒకటే మాట, అదే వాక్యం, వాక్యాదేశం. ఈ వాక్యాదేశం, వాక్య ఉపదేశం ఎవడైతే పొందుకున్నాడో వాడికి పదే 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 చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్ల మీద ఫోన్లు చేసి పరమేశ్వర్ వస్తున్నావా లేదా, ఏసరత్నం వస్తున్నావా లేదా, బాబు సంజయ్ వచ్చావా లేదా,
లేకపోతే బాబు బన్నీ ఇంకా బస్సు ఎక్కడుంది, ఇలాగ ఎవరిని అడగక్కర్లేదు. ఆటోమేటిక్గా మనకి బాధ్యత వచ్చేస్తుంది. ఈరోజు బన్నీని ఇచ్చేద్దాం అనుకోండి, పొద్దున 6 గంటలు పోతాడు అక్కడికి. ఎవడు చెప్పాలి? అప్పుడు వెళ్ళి ఆ అమ్మాయి ముందు నిలబడి బస్సు లేట్ అయింది ఏమనుకోకే అంటాడేటి? అంటాడా? దేవుని పని అనేసరికి ఇటు బస్సు లేట్ అవుద్ది. చెప్పాలి వీళ్ళకి, బాబు బాబు సాగరు ఎక్కడున్నావమ్మా అంటే, అక్కడ పలానా చోట అడవిలో ఉన్నాను ప్రియా అంటాడేటి. నిజంగా అడిగి ప్రేయస్ ఉంటే కనుక, ఒకవేళ ప్రేయస్ ఉందనుకోండి వీడికి, ఈరోజు ఆయన నిశ్చితార్థం అనుకోండి సాగర్కి, చెప్పాలా? ప్రేయస్ ఫోన్ చేసి సాగరు ఈరోజు మనం నిశ్చితార్థం అనుకున్నాం కదా, ఇంకా రాలేదు ఏంటంటే, ఎక్కడో అడవిలో అటుకులు తేడానికి వెళ్ళాను వస్తున్నాను అంటాడా? ముందు వచ్చి కూర్చుంటాడా? అమ్మ ఇంకా రెడీ కూడా అవుతాడు, ముందు వచ్చేస్తాడు. అంతేనా? సో అలా ఉంటుంది. మనకు ఒక పని, మన రెస్పాన్సిబిలిటీ అనుకుంటే, ఇది మన బాధ్యత అనుకుంటే, దాన్ని ఎవ్వరూ మనకు గుర్తు చేయాల్సిన అవసరత లేదు. పరుగుని వెళ్ళిపోతాం, ఉరుకులు పరుగులు కంగారుగా వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇది నా పని, నా బాధ్యత అని. అలాగే మనకి దేవుని పని కూడా ఎవ్వరూ ఎప్పుడూ గుర్తు చేయాల్సిన అవసరత ఉండకూడదు. ఉంది అంటే జబ్బు చేసిందని అర్థం. ఆకలి లేదండి అని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత ఆరోగ్యవంతుడివి అంటాడా? మరేమంటాడు? ఎంత ఆరోగ్యవంతురాలివి అంటాడా? మరేమంటాడు? ఆకలి ఉండట్లేదు డాక్టర్ గారు అంటే, జబ్బు చేసిందమ్మా నీకు, మందులు వాడమ్మా, అది లోపల సెట్ అవ్వాలమ్మా, ఎందుకో లోపల మెషిన్ తేడా వచ్చిందమ్మా, ఈసారి మెషిన్ ఏమవ్వాలి? సెట్ అవ్వాలంటాడు. అలాగే దేవుని పని కూడా అపోస్తలులు చేసినట్టు చేయాలి. మనం ప్రారంభ సంఘ క్రైస్తవులు చేసినట్టు చేయాలి. సనుక్కోకూడదు. సనుక్కునేవాడు దేవుని కుమారుడు కాదు. అస్తమానం నాకే చెప్తారండి, అస్తమానం నాకే ఫోన్ చేస్తారేటండి, నేను తప్ప ఎవడో లేడండి అక్కడ అనకూడదు. అందుకే ఏమన్నాడు? సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చెయ్యండి అని ఉందా? కొత్త పనే కాదా ఇది? ఎవరు అప్పగించిన కొత్త పని ఇది? ఎవరు అప్పగించింది కొత్త పని? దేవుడు అప్పగించాడు. ఎవరు నేర్పిస్తున్నారు నీకు? దేవుడు నేర్పిస్తున్నాడు. అదేంటి ప్రభా, నాకు ఈ పని నచ్చలేదు ప్రభా, నోరు మోయి, నువ్వు చేయాల్సిందే అంటాడు ఆయన. నీకు నచ్చలేదన్నాను కుదరదు, నువ్వు చెయ్యాలి. సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యం చెయ్యండి అంతే. సనుక్కోవడానికి వీల్లేదు, ఇబ్బంది పడడానికి వీల్లేదు, నొప్పిగా ఉందనడానికి వీల్లేదు, కష్టపడకూడదు, ఇష్టపడాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఎంతో ఇష్టపడితే నువ్వు ఇక్కడికి వచ్చావు. దేవుడు లోకమును ఎంత సనుక్కుంటూ ప్రేమించెను, చిరాకు పడుతూ ప్రేమించెను, తిట్టుకుంటూ ప్రేమించెను, విసుక్కుంటూ ప్రేమించెను, అనుకుంటూ ప్రేమించెను అని ఎక్కడా లేదు. మరేముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించావు అంటే దానికి అవధులు లేవు, కొలతలు లేవు. అంత ప్రేమించి దేవుడు లోకముని ఎంతో ప్రేమించి ఏం చేశాడు? తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. తన కుమారుని ద్వారా నిత్యజీవాన్ని స్వతంత్రించుకోవడానికి నిన్ను ఇక్కడ తీసుకొచ్చి, నేను ఇక్కడ సంఘంలో కూర్చోబెట్టి, ఇలాంటి సత్యవాక్యం వినిపింపజేస్తూ, ప్రతి దినం నిన్ను బలపరుస్తూ, వదిలేయలేదు. ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు, కృప వెంబడి కృప నీకు అనుగ్రహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. అది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మహదైశ్వర్యం అంటారు దాన్ని. ఏమంటారు? దేవుని యొక్క మహదైశ్వర్యము అంటారు దాన్ని. సో కాబట్టి ఈ మహదైశ్వర్యాన్ని పొందుకున్నటువంటి దేవుని పిల్లలందరూ శ్రద్ధ కలిగిన వారై, ఆశ కలిగిన వారై దేవుని పనిలో ముందుకు నడవాలి. ఒకానొక దినాన మనం ఆయన దగ్గరకు వెళ్ళబోతున్నాం కనుక, ఆయన ముందు నిలబడబోతున్నాం కనుక, ఆయన చెప్పిన పని చెయ్యవలసిన బాధ్యత మన మీద ఉంది తప్ప సనుక్కోవడానికి వీల్లేదు. సనుక్కోకూడదు. మాకెందుకు అప్పగించారు, మమ్మల్ని ఎందుకు అడిగారు, మాకెందుకు చెప్పారు, మమ్మల్ని ఎందుకు వెళ్ళమన్నారు, మమ్మల్ని ఎందుకు నడవమన్నారు, మమ్మల్ని ఎందుకు చెయ్యమన్నారు, అలాంటి భావజాలం రాకూడదు. సనుక్కొనకుండా ఒకరికొకడు ఏం చేయాలి? ఆతిథ్యం చేయాలి. సనుక్కోకుండా ఆతిథ్యం తీసుకోవాలి, సనుక్కోకుండా ఆతిథ్యం చేయాలి. నెక్స్ట్, దేవుని నానా విధమైన కృప విషయమై, కృప ఎన్ని విధాలుగా ఉందట? నానా విధాలుగా ఉందట ఆయన కృప. నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి, ఎంత మంచి మాట చెప్పాడు చూడండి సంగమా మీ అందరికీ. ఏ గృహ నిర్వాహకులు? మంచి గృహ నిర్వాహకులు. అంటే ఎవరికి ఏ నిర్వహణ అప్పగించబడిందో తెలీదు. అందులో మీరు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? మంచి గృహ నిర్వాహకులై ఉండాలి. మంచి గృహ నిర్వాహకులై
ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయండి. ఏ పని ఎవరు చేయకపోయినా అది ఆగిపోద్ది, నిజంగానే ఆగిపోద్ది. మనకెందుకు అనే దరిద్రపు స్వభావం ఎవరిలైనా ఉంటే, నేను ఇదే చేయాలి అది ముట్టుకోకూడదు, అదే చేయాలి ఇది ముట్టుకోకూడదు అని అంటే అది చాలా తప్పు. శరీరాన్ని కడగాల్సి వచ్చినప్పుడు తలొక్కటే కడుక్కుంటావా, మొత్తం బాడీ కడుగుతావా? బాడీ అంతా కడుగుతావు. నాకు చెయ్యి ఇష్టం లేదండి దాన్ని కడగనండి అంటే ఎవడ చెయ్యి కుళ్ళిపోద్ది, ఎవడ చెయ్యి పాడైపోద్ది. మన చెయ్యి. ఇల్లు తొడవాలి అని వచ్చినప్పుడు నాకు బెడ్రూమ్ ఒకటి ఇష్టం అండి, బాత్రూమ్ కానీ కిచెన్ కానీ హాల్ కానీ సిరాకండి నాకు. వాటి చీపురు కూడా అయింది. నేను ఎప్పుడు తుడిచినా ఏం తుడుస్తాను? బెడ్రూమ్ ఒక్కటే తుడుస్తాను, నాకు అదే ఇష్టం. అంటే మరి హాల్ ఎవడు తుడుస్తాడు? మీ తాత. బాత్రూమ్ ఎవడు కడుగుతాడు? మీ మామ కడుగుద్దా వచ్చి? ఎవరు కడగాలి? అది కూడా మనమే కడుక్కోవాలి. మన బాడీ అలాగో మన ఇల్లు అలాగే మన సంఘం అలాగే. నాది ఇది ఒక్కటే, నేను ఇది ఒక్కటే చూడాలి, నేను ఇది ఒక్కటే పడాలి, ఇది ఒక్కటే నాకు నచ్చుతుంది, ఇది మిగిలింది నాకు నచ్చదంటే మిగిలినవన్నీ నీకు అవసరమే. మిగిలినవన్నీ అవసరమే. ఇప్పుడు ఇక్కడ స్త్రీలు వసతి కల్పించినప్పుడు స్త్రీలు ఉన్నారనుకోండి, ఉదాహరణకు అనుకుందాం. అందరూ పడుకుంటారు. పడుకున్న చోట లేచిపోయి శుభ్రంగా చీర సింగారించేసుకుని మీటింగ్లో పోతాం, ఆడ కూర్చుంటాం. వచ్చేసరికి ఇక్కడ తుక్కు చెత్త చెదారం అన్నీ ఉన్నాయనుకోండి, ఎవరు తొడలేదు అనుకోండి, అప్పుడు అంటాం ఎవరు తొడలేదు అక్కడ? ఎవరు తుడుస్తారు? నువ్వే తుడుచుకోవాలి. ఇది ఏమన్నా మీ అత్తరిల్లేటి? ఏమైనా పండగకు వచ్చావా? పండగకు వచ్చావా? కొత్త అల్లుడువా, కొత్త కోడలవా? కూర్చోబెట్టి నీకు నువ్వు పప్పు లడ్డుండలో పెట్టడానికి, సున్నుండలో పెట్టడానికి ఎవరు పెట్టరు నీకు. నీ పని అది, నువ్వే చేయాలి. అసలు ఎవడు తుడుస్తాడన్న పదవే రాకూడదు, నేను తుడవాలి కదా అనే ఆలోచన రావాలి నీకు. ఎవడు కడుగుతాడా బాత్రూము? నువ్వే కడగాలి. ఎవడు కడుగుతాడు? వాడట్లేదా నువ్వు? వాడవా? అబ్బాయి నేను వాడినండి 6 రోజులు అసలు బాత్రూమ్ నహి బంద్. అలాంటిదే ఉండదుగా. పొద్దున్న లేస్తే ప్రతి ఒక్కడికి ఏం కావాలి? బాత్రూమ్ కావాలి. ప్రతి ఒక్కరికి కావాలి, పొద్దున్న లేస్తే బాత్రూమ్ కావాలి. కానీ ఆ క్లీనింగ్ ఎవడు చేస్తాడు? మనకు సంబంధం లేదు. దానికి ఎవరో సెపరేట్ వింగ్ ఉంటుంది, వాళ్ళే చేస్తారు. మరి మనం ఏం చేస్తాం? గత్తర చేసి వచ్చేస్తాం అంతే. ఖరాబ్ చేసి వచ్చేస్తే ఆడెవడో కడుక్కుంటాడు. ఇంకా నయం అక్కడితో ఆగేరు సంతోషం. ఇది ఒక దుష్ట భావజాలం కాదు. నాకెందుకు అనే భావజాలం ఎవరిలో వచ్చిందో వాళ్ళు శాపగ్రస్తులు. మళ్ళీ చెప్తున్నాను, నాకెందుకు అనే భావజాలం ఎవరిలో అయితే వచ్చిందో వాళ్ళు దేవుని ఎదుట శాపగ్రస్తులు. ఆయన అలాంటి వాళ్ళను ఇష్టపడడు. ఎందుకంటే మీలో యథార్థత కనబడట్లేదు ఆయనకి. మన ఇంటి దగ్గరేమో ఒకలా బిహేవ్ చేస్తాం, ఇక్కడికి వచ్చేసరికి మరోలా బిహేవ్ చేస్తాం. మన పని అనుకున్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాం, దేవుని పని అనేసరికి మరోలా బిహేవ్ చేస్తాం. మన పెళ్ళిళ్ళు ఒకలా బిహేవ్ చేస్తాం, దేవుని కార్యాలు మరోలా బిహేవ్ చేస్తాం. అక్కడేమో పట్టు విడుపు ఉండదు, ఇక్కడేమో పట్టు ఉంటుంది విడుపు ఉంటుంది. అక్కడేమో అడ్డు అదుపు ఉండదు, ఇక్కడేమో అడ్డు ఉంటుంది అదుపు ఉంటుంది. అక్కడ అసలు ఆలోచించకుండా ఖర్చు పెడతాం, ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఎన్ని ఆలోచనలు చేస్తామో, ఒకటి కాదు రెండు కాదు, గీసి అసలు మొత్తానికి గీయరు. కొంతమంది గీస్తారు, కొంతమంది ఏం చేయరు, అసలు గీయడమే ఉండదు. మనకెందుకు? వెళ్ళామా, కూర్చున్నామా, అయిపోయిందా, వచ్చేసామా, అంతే. దేవుడు మరి ఈ సంవత్సరం ఒక మంచి పాట వస్తుంది చూడండి, కరెక్ట్ పడద్ది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా చెప్తున్నా, మంచిగా ప్రతి ఒక్కరు విందురుగా నా పాట. భయం పుట్టకపోతే నన్ను అడగండి. మంచి ఆరాధన గీతం అనమాట, భయపెట్టే ఆరాధన గీతం. ఖచ్చితంగా వాక్య భయం ప్రతి హృదయంలోకి వెళ్ళాలనే ఆలోచనతో రాసిన పాట బాంబులాగా పేలుతుంది. పేలాలు కూడా, పేలాలనే రాసాం అది. పేలాలు ఎలా పేలుతాయో పెనం మీద పడగానే అలా పేలాలి. అలాంటి పాట ఒకటి వస్తుంది మీ మధ్యలోనికి. సో మనకి దేవుడు లెక్క అడుగుతాడనే భయం లేదు, దేవుడికి లెక్క చెప్పాలనే భయం లేదు, దేవుడికి మనం విధేయత చూపాలనే ఆలోచన లేదు. ఎప్పుడు కూడా ఇదే భావజాలం అయితే అది దేవుడు హర్షించే భావజాలం కాదు. అందుకే అక్కడ అన్నాడు, నీకు ఏ కృపావరం పొందుకున్నావో దేవుని దగ్గర, అది దేనికి పొందుకున్నావు? ఆ కృపావరం చెప్పు. ఉపచారం చేయడానికి పొందుకున్నావు. దేవుని దగ్గర నువ్వు పొందుకున్న కృపావరం దేనికి పొందుకున్నావు? ఉపచారము చేయుటకు. ఒకరికొకడు ఏం చేయండి అని ఉంది ఇప్పుడు బైబిల్లో ఉందా? నేను ఏమైనా అబద్ధాలు చెప్పి ఏమైనా గాలి మాటలు చెప్పి కల్పిత మాటలు ఏమైనా చెప్పేస్తున్నానా? ముందు చేయదగని పనులు ఏమిటో చెప్పేశాడు. అదే అధ్యాయంలో చదువుకున్నాం మనం, ఇంకొక దానికి వెళ్ళలేదు ఈరోజు. మీరు గమనించారు లేదో, 4వ అధ్యాయం ప్రారంభవచనం దగ్గర మొదలుపెట్టాం. అక్కడ నుంచి మెల్లి కిందకు వస్తున్నాం. చేయదగని పనులేంటో ముందు చెప్పేశాడు, చేయవలసిన పనులేంటో చెప్తున్నాడు ఇక్కడ. చేయదగని పనులేంటో చూసేసాం కదా, చూసేసామా లేదా?
చూసేసాం. వీడు చేయవలసిన పనులు ఏంటో చూడాలి. కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చెయ్యాలి. ఒకనికొకడు ఉపచారం చెయ్యాలి, పరిచర్య చెయ్యాలి. దేవుని పనిలో ప్రతి క్రైస్తవుడు ఉండాలి. నేను ఉండను అన్నవాడు దేవుని కుమారుడు కాడు. అపోస్తలులు అలాగ అనుకుంటే ఈరోజు మనకు సంఘమే లేదు. ప్రారంభ సంఘ క్రైస్తవులు వాళ్ళకి సహకరించకపోతే వాళ్ళు అసలు ఆ రోజు పని చేయలేకపోదురు. అక్కరగల వారికి పంచిపెట్టారట. ఆస్తులన్నీ అమ్మి తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినటువంటి ఒకనాటి సంఘాన్ని మనం గుర్తు చేసుకుంటే వాళ్ళకున్న తీవ్రత ఎంత గొప్పది, వాళ్ళకున్న తృష్ణ ఎంత గొప్పది. వాళ్ళు ఈ ధనమంతా నాది అనుకోలేదు, ఈ ధనం దేవుని పనికి ఉపయోగపడాలనుకున్నారు. ఈ డబ్బంతా నాకే అని అనుకోలేదు వాళ్ళు. ఈ డబ్బుతో నేను దేవుని కార్యాలు చేయాలి అనుకున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళ విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డారు వాళ్ళు. వాళ్ళకు స్వార్థం లేదు, వాళ్ళలో ఎక్కడ లేశమాత్రమైన అహంకారం లేదు, లేశమాత్రమైన దుష్టబుద్ధి లేదు. ఇదంతా దేవునిది, నేను దేవుని పని వాడను, నేను దేవుని వాడను, ఆయన పని వాడను అని ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రోత్సహించుకుంటూ ముందుకు కదిలారు. అందుకే లోకంలో ఎంత నష్టపోయినా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి రాబోయే ఆ భాగ్యాన్ని వదులుకోకూడదు అనుకున్నారు. రాబోయే ఆ భాగ్యం వదులుకోకూడదు, ఆ భాగ్యం గొప్పది. మనం అవకాశం ఉండి కూడా దేవుని పని చేయని దుస్థితిలోకి వెళ్ళిపోతే ఎలా? అందుకే అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలు చేయడం నేర్చుకోవాలన్నాడు దేవుడు. వదిలేస్తేనట, పని చెప్పకుండా వదిలేసాం అనుకోండి తుప్పు పట్టిపోతాయి. కొత్తబండి కొన్నాం, వాడకుండా పక్కన పెట్టి పూజ చేస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? అది చెప్పండి, ఏమవుతుంది? తుప్పు పట్టేస్తుంది. బండి ఏం చేయాలి? ఉపయోగించాలి. ఉపయోగిస్తే అది రన్నింగ్లో ఉంటుంది, బాగుంటుంది. ఉపయోగించడం మానేస్తే ఏమైపోద్ది? తుప్పు పట్టేస్తుంది, పాడైపోద్ది. సో అలాగా మనం కూడా పని అప్పగించడం మానేసామనుకోండి, విశ్వాస జీవితంలో ఎదగలేరు. క్రైస్తవులకు కావాల్సింది పండగలు కాదు, పనులు. క్రైస్తవులకు కావాల్సింది ఏం కాదు? ఎదగడానికి కావాల్సింది పండగలు కాదు, ఎదగడానికి కావాల్సింది దేవుని పనులు. దేవుని పనుల్లో ఉన్నవాడు ఎదుగుతాడు, పండగలు చేసేవాడేమో ఎదగడు. ఓన్లీ పండగ అంతా దండగే, పండగలంటే దండగలే. కానీ పనులు విశ్వాస జీవితానికి నిచ్చెనలు, పనులు పరలోకపు జీవితానికి మెట్లు. అవి ఎక్కుకుంటూ పరలోకం పోవాలి. మనం ఎదగాలి, రోజు రోజుకి ఎదగాలి. నువ్వు పనిలో ఉంటే ఎదుగుతావు, పండగల్లో ఉంటే ఏమి ఎదుగుతావు? పండగ ఎప్పుడు కూడా ప్రమోదాన్ని నేర్పిస్తాయి, పనులు ప్రమాదం నుండి తప్పిస్తాయి. అర్థమైందా? పండగ చేసేవాడికి ప్రమాదం గురించి తెలీదు, పండగ అంటే ఎంజాయ్మెంట్. కానీ పనిలో ఉన్నవాడికి అమ్మో ఇది సత్క్రియ, వాక్యపు ఆహారాన్ని పంచిపెడుతున్న దినాలు, మేము భయం కలిగి భక్తి కలిగి వస్తున్న వారికి ఉపచారం చేయాలి. భయం కలిగి భక్తి కలిగి ఏ పని మొదలు పెడితే ఆ పనిలో నిలకడగా నిలబడాలి, పారిపోకూడదు. కొంతమంది మధ్యలో వదిలేసిపోతుంటారు దొంగలు. మనం పిలవాలి, మళ్ళీ అరవాలి, బాబు ఎక్కడున్నావు బాబు, ఎత్తుక్కోవాలి, మళ్ళీ బోతత్వం వేసి ఎక్కడున్నావు నాయన, ఎక్కడున్నావు, ఇక్కడ నీ పని ఆగిపోయింది నాయన అని ఎత్తుక్కుంటే, అర్రే పొద్దున ఇంటికి వచ్చేస్తున్నాలే అంటాడు. నువ్వు వచ్చేలోగా అక్కడ పుణ్యకాలం పూర్తయిపోద్ది. ఒక్కసారి కమిట్మెంట్ తీసుకున్నావంటే చావైనా బతుకైనా ఇంక అక్కడే స్థిరంగా ఉండాలి, అంతే. అది మన కమిట్మెంట్, అది అంతేనా కదా? మరి అలాంటప్పుడు తీసుకోకూడదు. నా వల్ల అవదమని చేతులు ఎత్తేసి ముందే పోవాలి బయటికి. తీసుకున్నావా ఖచ్చితంగా చేయాలి. ఆ తీసుకునే ఉద్దేశం ఉందా? ఖచ్చితంగా చేయి. అంతే తప్ప తీసుకొని మధ్యలో వదిలేసిపోకూడదు. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కార్యారంభం కంటే కార్యాంతమే మేలు. నిలబడ్డావా? నిలబడు, చచ్చేదాకా నిలబడు. నువ్వు పోయిన తర్వాత నీకు ఎవ్వడు పని చెప్పడు. ఉన్నంతవరకే పని చేస్తాం. ఎందుకు? మనం కళ్ళతో రుజువులు చూస్తున్నాం. మన సహోదరులే ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇప్పుడు పని ఉందా? విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. పని చేసి విశ్రాంతి పొందారు. పనికి మాలిన పని చేస్తే విశ్రాంతి రాదు. పని చేసిన వాడికే విశ్రాంతి. కష్టపడ్డవాడే కదా రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ ఎవడికి చెప్పండి? పొద్దు నుంచి సాయంత్రం దాకా పడుకొని మళ్ళీ లేచి అన్నం తినేసి కొంచెం రెస్ట్ తీసుకుంటానండి అనడానికి ఎవడైనా ఏమంటాం? గడ్డి ఆడతాం, గడ్డి. మరి దరిద్రుడా, పొద్దు నుంచి సాయంత్రం దాకా పడుకునే కదా ఉన్నావు నువ్వు? అవునండి. మరి ఇప్పుడే కదా అన్నం తిన్నావు? అవునండి. మరి రెస్ట్ అంటే పెట్టరా? మరి అన్నం తిన్నందుకు రెస్ట్ అండి అన్నాడు అనుకో, ఏమంటావు? ఈడు పొద్దున్న సాయంత్రం దాకా పడుకొని సాయంత్రం అన్నం తిన్నందుకు, ఇప్పుడు అన్నం తిన్నందుకు మళ్ళీ ఏం తీసుకోవాలి నువ్వు? రెస్ట్ తీసుకుంటావా? అది సన్మానం చేసే కార్యక్రమమా, 4 పీకాల్సిన కార్యక్రమమా? కదా. మరి రెస్ట్ ఎవరికంటే, విశ్రాంతి ఎవరికంటే కష్టపడిన వారికి విశ్రాంతి. కష్టపడిన వానికే విశ్రాంతి. కష్టపడని వాడికి ఏముండదు? విశ్రాంతి ఉండదు.
అందుకే దేవుడు అన్నాడు, కష్టపడండి, విశ్రాంతి పొందండి. విశ్రాంతి ఇంకా నిలిచి ఉందట, హెబ్రీ పత్రికలో చెప్తాడు. మీరు పని చేసి విశ్రాంతిలోకి వెళ్ళండి. నేను పని చేసి విశ్రాంతిలోకి వెళ్ళాను. 6 దినాలు పని చేశాను. 7వ దినాన్ని ఎందులోకి వెళ్ళాను? విశ్రాంతిలోకి వెళ్ళాను. అలాగే మీరు మీ జీవితకాలం అంతా పని చేయండి. మీకు కూడా ఒక సంపూర్ణమైన దినం వస్తుంది. ఆ దినం విశ్రాంతిలోకి వెళ్ళిపోండి. అది మీరు విశ్రాంతి పొందే అసలైన విశ్రాంతి దినం అది. ఆ విశ్రాంతి దినాన్ని గురించి నేర్పించడానికే పాత నిబంధనలో అసంపూర్ణమైన కట్టుబాటు ఉంది. అది సంపూర్ణమైన కట్టుబాటుగా ఎప్పుడు మారిందంటే, మీరు సమయమనక అసమయమనక దేవుని పని చెయ్యండి. నో టైం లిమిట్స్. ఇది డేయా నైటా అనే ఉండదు. ఇప్పుడు బాగా పని చేసి అలసిపోయి పడుకున్నాం, మంచి నిద్రలో ఉన్నాం. ఈలోగా మీ ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి, ఆవిడ పిల్లోని తేలిగుట్టిందండి అంది. అప్పుడు ఈ పక్క తిరిగి పడుకున్నాడు, ఆ పక్క తిరిగి పడుకుంటావా? మరి ఏం చేస్తావు? చచ్చినట్టు మళ్ళీ ఆ నిద్రమత్తులోంచి సర్రన బయటకు వచ్చి చొక్కా వేసుకుని ఆయన్ని సంకన వేసుకుని ఎక్కడికి వెళ్ళాలి? అర్ధరాత్రి హాస్పిటల్ ఎక్కడుందా అని తిరగాలి. పొద్దున్న తీసుకెళ్దాం లేవే అంటావేటి? పొద్దున వెళ్దాం అంటావా? తప్పదు. కొన్ని బాధ్యతలు ఎప్పుడు వచ్చి మీద ఎక్కుతాయో తెలీదు, ఎప్పుడు వచ్చి నిద్ర లేపుతాయో తెలీదు. అందుకే బతికున్నంతకాలం మనం మెలకువగలిగి బతుకుతున్నాం. ఏ పని ఎప్పుడొచ్చినా చేయడానికి సాహసోపేతంగా ముందుకెళ్ళిపోతాం. మరి అలాగే దేవుని పని కూడా మెలకువగలిగి చేయాలి. అర్ధరాత్రి అపరాత్రి ఉండదు. పౌలు గారికి ప్రేరేపణ వచ్చింది లోపల నుంచి. నాయనా పౌలు, ఇక్కడ చాలామంది ఉన్నారు నాయన, మంచి బొండలేసి బిగించేసి చంకెళ్ళేసి బిగించేస్తే జైల్లో ఉన్నావు కదా అని ఏదో కొంచెం కూడి పెడితే తినేసేసి బాగా పడుకుందాం శీల అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుని ముసుగుతో తనుకొని పడుకునే టైం కాదది. అర్ధరాత్రే. కానీ పని ఉంది అక్కడ. అర్ధరాత్రి కూడా పని ఉందా? ఉంది. అర్ధరాత్రి కూడా పని ఉంది. ఎందుకంటే ఆ టైంలో ప్రశాంతమైన వాతావరణం. సరే శీల అందుకో అన్నాడు. అందుకున్నారు ఇద్దరు. ఏ పాటలు పాడుతున్నారు చెప్పండి? మీరు చెప్పండి, ఏ పాటలు పాడుతున్నారు? నన్ను ఎత్తుకో యేసయ్యా అన్నారా? అప్పుడు ఎవడు ఎత్తుకోడు, అందరు పడుకుంటారు. ఇంకా ఇది ఎత్తుకోమంటున్నాడు ఎవరినో, మనల్ని కానీ ఎత్తుకోమంటాడేమో పడుకుంటారు వాళ్ళు. ఎద్దులో ఉన్న వాళ్ళని కూడా ఎత్తుకోవాలట. సో ఆయన ఎత్తుకునే ఉన్నాడు ఆల్రెడీ. నిన్ను భూమి భారమే ఆయన ఎత్తుకున్నాడు. నిన్ను ఒక్కడనే కాదు, ఎంతమందిని ఎత్తుకున్నాడు ఆయన? భూమి భారాన్ని అంతటిని ఎత్తుకున్నాడు ఆయన. ఆయన తిప్పకపోతే భూమి ఏమి మీ తాతగారు తిప్పట్లా, ఆయన రప్పించకపోతే సూర్యుడిని ఎవరు రప్పించట్లా. వీళ్ళు ఏదో తెలిసినట్టు నిన్న చూసారో ఎంత ఫేక్ న్యూస్లు ప్రచారం చేశారో. పగలు 16 గంటలు ఉంటుందా? పగలు 8 గంటలు ఉండి రాత్రి 16 గంటలు ఉంటుందని ఫేక్ న్యూస్లు ప్రచారం చేశారు. ఎన్ని గంటలు ఉంది నిన్న మీకు? ఎన్ని గంటలు ఉంది? నాకు కూడా పెట్టారు వాట్సాప్లో. రేపు మీకు చెప్పుచ్చుకు రేపు కొడతానులే అనుకున్నాను, ఇంకా అలా వదిలేశాను. రేపు 8 గంటలే పగలు, 16 గంటలు రాత్రి. మీ తాతగారు వెళ్ళి పరిశోధన చేసి వచ్చారు. మరి ఆయనది భూమి, నువ్వెవడు చెప్పడానికి? సూర్యుడు ఆయనవాడు, ఆయన ఆదేశాల ప్రకారం పనిచేస్తాడు. నీ వాట్సాప్ యూనివర్సిటీ ఆదేశాల ప్రకారం పనిచేయడు. యుగాంతం వచ్చేద్ది అన్నారు. ఎప్పటి నుంచి అంటున్నారు? మళ్ళీ 2025 రాగం అందుకున్నారు. ఈ మధ్య 12 అయిపోయింది, 2000 అయిపోయింది, 1999లో అయిపోద్ది అన్నారు. అప్పుడు మేము కాలేజ్ చదువుకుంటున్నాం. శుభ్రం తమ్ముడు సినిమాకి పోయి వచ్చాం. ఇంకెలాగా యుగాంతం అయిపోద్ది కదా అని. ఆ తమ్ముడు పోయింది, అన్నయ్య వచ్చింది, అన్నీ వచ్చినాయి, కానీ యుగాంతం అవ్వలేదు. ఇప్పుడు 2000 వచ్చాక అయిపోద్ది అన్నారు, ఏమీ లేదు. మళ్ళీ 2012 అన్నారు, ఏమీ లేదు. ఇప్పుడు వచ్చింది మళ్ళీ 2025 అంట. ఏముండదు, నువ్వు చెప్తే ఏముండదు, ఆయన చెప్తే ఉంటుంది. నువ్వు చెప్తే వాట్సాప్ వరకే పరిమితం. టింగ్ టింగ్ మన సౌండ్లు వస్తూ ఉంటాయి, నోటిఫికేషన్లు పంపుకుంటూ ఉంటావు, అంతవరకే నీ పరిమితి. ఆయన చెప్పాడు అనుకో పేలిపోద్ది, మామూలుగా ఉండదు. అర్థమైందా? చూడండి, మనుషుల మాటలు, మనుషుల గారడీలు అన్ని అబద్ధాలు, గాలి మాటలు, మాయ మాటలు చెప్పు బతికేస్తున్నారు మనుషులు. దేవుని మాట శిలాశాసనం. అది ఆయన ఏది చెప్తే అదే నిజం, ఆయన ఏది చెప్తే అదే నికరం, అదే నికరం. సో దానికి మనం కట్టుబడాలి. ఆయన ఏది చెప్పారో దానికి మనం కట్టుబడాలి, దానికి నిలబడాలి, దాని ప్రకారంగా ప్రవర్తించాలి, దాని మీద ముందుకెళ్ళాలి. అర్థమైందా? అందుకని మధ్యలో వదిలేసి మనకెందుకులే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. మనం పని మొదలు పెట్టామా, దానికి ఖచ్చితంగా ఏం చేయాలి? ముగించాలి. ఎవ్వరూ మనకు చెప్పాల్సిన అవసరత లేదు, ఎవ్వరూ మనకు నేర్పించాల్సిన అవసరత లేదు. మనం మన బాధ్యతలు గుర్తు చేసుకుంటూ, ఇది మన బాధ్యత, ఇది నా బాధ్యత, ఇది మనందరి బాధ్యత, ఇది మనం చెయ్యాలి, ఈ పనిలో నేను వాడబడాలి, ఈ పని ప్రకారం నేను ముందుకు కదలాలి, ఇలా సిద్ధపాటు కలిగి ఉండాలి, లేకపోతే నన్ను దేవుడు నిత్య జీవానికి రానివ్వడు అనే ఆలోచన ఎవరిలో అయితే ఉంటుందో
వాళ్ళు తప్పకుండా వాళ్ళ పరిచర్య, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఉపచారం చేస్తారు. విశ్రాంతిలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కష్టపడిన తర్వాతే విశ్రాంతిలోకి వెళ్ళాలనే నియమాన్ని నేర్చుకుంటారు. అలా కష్టపడతారు, అలా శ్రమ పడతారు. అప్పుడు వాళ్ళు దేవుడిచ్చినటువంటి విశ్రాంతిలోకి అడుగు పెడతారు. అందుకే ఇక్కడ అన్నాడు, ఎంత స్పష్టంగా అన్నాడంటే 11వ వచనంలో, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించున్నట్లు బోధించాలి. ఒకడు బోధించిన ఎడల ఎలా బోధించాలట? దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. ఆ జైల్లో అలాగే బోధిస్తున్నాడు. పాట పాడుతున్నాడు. పాట వింటుంటేనే భయం పుట్టింది. ఒక్కొక్కడికి ఖైదీలకే భయం పుట్టింది. ఖైదీలకు భయం పుట్టింది. అంతే తప్ప ఏదో పాట పాడుతుంటే ఆ బలెగొందల పాట ఏదో విన్నావులే అనుకున్నట్టు ఉండకూడదు. పాటలో దేవుని మాట ఉండాలి. ఆ మాట కూడా చాలా స్పష్టంగా ఉండాలి. చాలా స్పష్టంగా ఉండాలి. ప్రతి పాట దేవుని మాటకు తార్కాణం కావాలి. అది పాట అంటే. అలా ఉండాలి పాట. అంతేగాని మనం ఏదో ఏదో పాడేంలే అని అలా ఉంటే ఖైదీలో ఒక్కడైనా మారతారేంటి చెప్పండి? అర్ధరాత్రి దగ్గర పని మొదలుపెట్టాడు, పాట పాడుతున్నాడు. ఎవరన్నా మారతారా పాటలు అలాగుంటే? ఆ పాట విని మారిపోయాడు. ఖైదీలందరూ మారిపోయారు. అలా కూర్చున్నారు. ఎవడు కదలట్లా, సంఖ్యలు దిగిపోయినా పారిపోవట్లా. అతను వచ్చేమో నరికేసుకుందాం, చంపేసుకుందాం అని కత్తి దూశాడట. అప్పుడు అంటున్నాడు పౌలు భక్తుడు, బాబు హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, ఏం కాదు, కంగారు పడకు, ఎవ్వరికి ఏం కాలా, ఎవ్వరు పారిపోవాలి, అందరు ఇక్కడే ఉన్నారు. ఆ పాటలు అతను కూడా విన్నాడు, మారిపోయాడు. ఆ పాటలు అతను కూడా విన్నాడు, మారిపోయాడు. మారిపోయి ఆ రాత్రి వేళ పౌలుతో పాటు ఆ ఇంటి వారందరూ పౌలును పెట్టుకుని తీసుకుని వెళ్ళి ఆ ఇంటి వారందరూ రాత్రి వేళ ఏం పొందారని ఉంది? బాప్తిస్మం పొందారు. రాత్రి వేళ దేవుని పని చేశాడు. పనికి సమయం లేదండి. ఆ సమయం ఈ సమయం అని లేదు, రాత్రి పగలం లేదు. దేవుని పని అది చెయ్యాలంతే. బాధ్యతాయుతంగా దేవుని పని చెయ్యాలి. దానికి నువ్వు విధి విధానాలు నిర్ణయించడానికి వీలు లేదు. ఇప్పుడు కుదరదో, అప్పుడు కుదరదో, రేపు కుదరదో, ఎల్లుండి కుదరదో, ఈ టైంలో కుదరదో, ఆ టైంలో అనకూడదు అసలు. ఎందుకంటే నీకు అన్నీ కుదురుతున్నాయి, ఇది ఎందుకు కుదరదని దేవుడు అడిగితే ఏం చెప్తావు? అసలు అది కుదిరేలా నీకు చేసింది ఎవరు? దేవుడు కాదా? నువ్వు చెప్పు, నాకు చెప్పు. నీకు ఆ పని కుదిరేలా చేసింది దేవుడు కాదా? దేవుడు కుదిరించకపోతే నీకు కుదురుతుందా? కుదురుతుందా? కుదరదు, కుదరదు. చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. ఆయన చేయిస్తేనే ఏదైనా జరుగుతుంది. మొన్న విన్నాను, పెళ్ళికొడుకు అడావుడిగా పెళ్ళికొడుకు ప్రోగ్రాం పెట్టేసుకుని, ఈ మధ్య డ్రోన్లు వచ్చినాయి కదా, డ్రోన్లు. ఆ రోజు పెళ్ళి అయితే డ్రోన్ మీద షాట్ తీస్తున్నారంట ఈ కెమెరాల వాళ్ళు. బండి మీద రా నువ్వు, డ్రోన్ ఎదురుగా వస్తుంది, అది వెనక్కి వెళ్తూ ఉంటుంది, నువ్వు బండి మీద అలా మెల్లిగా వచ్చేస్తే అంతే, షాట్ అదరగొట్టేద్దాం అని చెప్పేసి మొదలుపెట్టారు. వీడు బండి మీద వచ్చేస్తున్నాడు, పెద్ద బండి ఎవరిదో అరువు తెచ్చుకుని ఇన్ఫీల్డ్ శుభ్రంగా వచ్చేస్తున్నాడు. ఆడేమో డ్రోన్ మీదకి వేస్తున్నాడు. ఆ బటన్ అలా నొక్కబో, ఇలా నొక్కాడు, ఇలా నొక్కబో, అలా నొక్కాడు, మీదకి వెళ్ళిందని చెయ్యడెట్టాడు, 2 ఏళ్ళు ఎగిరిపోని. మరి చాలా ఫాస్ట్గా ఉంటుంది డ్రోన్. అది దాన్ని చేతితో టచ్ చేస్తే మొక్కలు ఎగిరిపోతాయి అంతే, మామూలుగా ఉండదు. డ్రోన్ సరదా అనుకుంటున్నారా తలకాయ మించి వెళ్తుందని? సరదాగా లేచి నిలబడ్డారనుకో డెప్పెట్టుకుపోద్ది. మొక్క నరికేద్దంతే, ఉండదు మొక్క. చాలా చాలా షార్ప్ అది. అలా ఎంతమంది ఫోటోగ్రాఫర్లు ఏళ్ళు ఎగిరిపోనియో చాలామంది ఉన్నారు దాని బారిన పడ్డవాళ్ళు. ఇక్కడ పెళ్ళికొడుకు పడ్డాడు 2 ఏళ్ళు అటు. ఇప్పుడు తాళి ఎలా కడతాడు? కష్టమా కాదు చెప్పండి? కష్టమేనా? పెళ్లి వాయిదా పడింది. మరి ఏం చేస్తాడు ఇప్పుడు? 2 ఏళ్ళు పోతే పెళ్లి వాయిదా అయిపోతే ఉంచుతారా? సో అలాగ ఉంటుంది. అనుమతి, ఆయన అనుమతి ఇవ్వకపోతే మనం ఎంజాయ్ కూడా చేయలేం. ఒక్కోసారి అనిపిస్తుంది, నిజమే, ఆయన కాపాడని ఎడల, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానికి కావలి కాయువారు రాత్రంతా ప్రయాసపడినా వ్యర్థమే అది. అందుకే మనం దాన్ని తెలియక దేవుడు అన్న పదం తీసేసి విధి వక్రీకరించింది అంటాం. విధి అంటే ఎవరో? విధి కలిసి రాలేదండి, విధి వక్రీకరించిందండి. విధి కాదు, దేవుని సహాయం నీకు లేదనుకోవాలంతే. ఇంకా అంతే. మరి నువ్వేమో ఎంజాయ్ చేద్దాం అనుకున్నావు, అసలు ఆ వీడియో క్లిప్ కానీ బయటకు వచ్చింది అనుకోండి, కరెక్ట్గా డ్రోన్ అలా వెనక్కి వెళ్ళిపోయి కరెక్ట్గా ఇటు ఎలా వచ్చి బండి స్టాండ్ వేసి దిగిపోయాడు అనుకోండి, డ్రోన్ పక్కన పెట్టేశారనుకోండి, ఆ తర్వాత వాట్సాప్లో తిప్పుతాడు, ఆ వీడియో పట్టుకొని తెగ తిప్పుతాడు. ఇప్పుడు తిప్పనాకేమీ లేదు, మొక్క ఎగిరిపోయింది కాబట్టి ఇప్పుడు అది తిప్పాలి. ఏం తిప్పాలి ఇప్పుడు వాట్సాప్లో? ఇగో 2 ఏళ్ళు మొక్కలు కుట్లు వేసిన తర్వాత 3 ఏళ్ళు జరిగిన ప్రమాదం ఇదని చెప్పి తిప్పుకోవాలి. ఇప్పుడు అసలు పోయింది.
సో కాబట్టి మన పని మనం చేసుకోగలుగుతున్నామంటే దేవుని కృప వల్లే మన పని మనం చేసుకోగలుగుతున్నాం, మన ప్రయాణాలు మనం చేయగలుగుతున్నాం. ఆ వివేకం విశ్వాసకు ఉండాలి, ఆ వివేకం ప్రతి విశ్వాసకు ఉండాలి. అలాంటోడు, ఆ విజ్ఞత వివేకం కలిగినోడు శ్రద్ధ కలిగి దేవుని పని చేస్తాడు. అది లేనోడు ఇష్టం వచ్చినట్టు ఇంకా బలాదూరు తిరుగుతాడు, నాకెందుకులే అనుకుంటాడు, తప్పించుకు తిరుగుతాడు, నాకు వద్దు బాబు అంటాడు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలట? ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధించాలి. పౌలు భక్తుడు అలాగే బోధించాడు. సమయం అనక అసమయం అనక దేవుని పని చేశాడు, విశ్రాంతిలో ఉన్నాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు. నెక్స్ట్, ఒక్కడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చెయ్యాలి. అందరూ అండర్లైన్ చేసుకోండి. ఒకడు ఉపచారము చేసిన ఎడల ఏ సామర్థ్యంతో చేయాలట నువ్వు ఆ పని? చెప్పాలమ్మా, ఏ సామర్థ్యంతో నువ్వు చేయాలా పని? దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది, సామర్థ్యము నుండి చెయ్యాలి అని ఉంది అక్కడ. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చెయ్యాలి అని ఉంది. అంటే ఇప్పుడు నువ్వు ఉపచారం చేయడానికి సిద్ధపడుతున్నావంటే దేని మీద బేస్ అయి చేయాలి? దేవుడు నాకు అనుగ్రహించిన సామర్థ్యం ఏంటి? ఎవరికి వాళ్ళకి తెలుస్తుందా? నా సామర్థ్యం నాకు తెలుసు, నీ సామర్థ్యం నీకు తెలుసు. ఎవరి సామర్థ్యం వాళ్ళకి తెలుస్తుంది. వాట్ ఈజ్ మై క్యాపబిలిటీ? ఏంటి నా సామర్థ్యం, ఏంటి నా శక్తి, ఏంటి నేను ఎంత చేయగలను? అందరినీ పరిగెత్తమన్నామండి, అందరినీ పరిగెత్తమన్నాం, గేటు దగ్గర నిలబెట్టి రన్ అన్నాం. ఇప్పుడు రన్నింగ్ ఎవరు చేస్తారు? ఎంత దూరం చేయాలనేది ఎవరు చెప్పాలి? ఇప్పుడు నీకు చెప్పు. నువ్వు పరిగెత్తు అని గేటు దగ్గర నిలబెట్టేసాం, నిన్ను అందరినీ ఒకలాగే లైన్లో నిలబెట్టేసాం, అందరినీ పరిగెత్తేమన్నాం. ఇప్పుడు అందరూ పరిగెత్తుతున్నారు. ఇప్పుడు గీత మనం గీసుకుంటామా, మీరు గీసుకుంటారా? నన్ను గీయమన్నారు, గణపతిలు గీస్తాను. అక్కడ దాకా వెళ్తారండి మీరు అందరూ వెళ్ళరు. వెళ్తే 2, 3, 4 వెళ్ళొచ్చు, బాగా రన్నింగ్ ప్రాక్టీస్ ఉన్నోళ్ళు. మిగిలిన వాళ్ళు అందరూ ఇక్కడే. కొంతమంది గేటు కూడా దాటరు, సగం దూరం కూడా పరిగెత్తలేరు, కొంతమంది 2 అడుగులు కూడా పరిగెత్తలేరు, ముసలాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే వాళ్ళు ఎంత దూరం పరిగెత్తగలరు అనే సామర్థ్యం వాళ్ళకి తెలుసా, పక్కడికి తెలుసా? వాళ్ళకే తెలుసు, మాకు తెలీదు. నా గురించి మీకు తెలీదు, మీ గురించి నాకు తెలీదు. నా పవర్ ఏంటో నాకే తెలుసు, మీ పవర్ ఏంటో మీకే తెలుసు. నేను ఎంతసేపు పరిగెత్తగలను, నా స్టామినా ఏంటో నాకు తెలుసు. నువ్వు ఎంతసేపు పరిగెత్తగలవు, నీ స్టామినా ఏంటనేది నీకు తెలుసు. ఎవరి స్టామినా వాళ్ళకి తెలుసు. మన స్టామినా గురించి ఒకడు మనకు గుర్తు ఎక్కర్లేదు, మనకు తెలుసు. నా క్యాపబిలిటీ ఏంటో, నా సామర్థ్యం ఏంటో, నా బలం ఏంటో, నా శక్తి ఏంటో, నేనేం చేయగలను, ఎంత దూరం పరిగెత్తగలను అన్నీ నాకు తెలుసు. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, నా పరుగు కాడ ముట్టించి తిని అన్నాడు. కాబట్టి ఉపచారం చేసే వాళ్ళందరూ గుర్తుపెట్టేసుకోండి, బండ గుర్తు. ఉపచారకుడుగా నియమించబడ్డాం దేవుని సన్నిధిలో అంటే నీ సామర్థ్యం, దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునుంది చెయ్యాలి. పాత పనులు తీసేశాడు, కొత్త పనులు అప్పగించాడు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి సందేశం అపోస్తలుడైన పేతురు వ్రాసిన పత్రికలోని సారాంశం మీరు వింటున్నారు. ఇప్పుడు మీరు వింటున్నారు. ఒకే అధ్యాయంలో ఇంత మ్యాటర్ ఉంది, ఒకే అధ్యాయంలో ఇంత మ్యాటర్ ఉంది. ఇంకా ఉన్నాయి ఆ ముందు వెనక అధ్యాయాల్లో కూడా పనులు, కొత్త పనులు రాస్తాడు సంఘానికి. మీరు చేయాల్సిన పనులు ఇవి అని సంఘానికి రాస్తాడు అపోస్తలుడైన పేతురు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ వ్రాయబడిన మాట, ఒకడు ఉపచారము చేసిన ఎడల, పరిచర్య చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది చెయ్యాలి. చెయ్యాలి అని ఉందా, చేయకూడదని ఉందా? చెయ్యాలి. ఇది అందరికీ వర్తిస్తుందా, నాకొక్కడికేనా? మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మాట వర్తిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నీ సామర్థ్యం ఏంటి చెప్పి. ఇప్పుడు దేవుడికి చెప్పు, నాకు కాదు. నాయన నీకెంత సామర్థ్యాన్ని నేను అనుగ్రహించాను నాయన, నా కుమారుడా, నేను నీకు ఇచ్చిన సామర్థ్యం ఎంత నాయన అని ఆయన ప్రశ్నిస్తాడు నిన్ను పైనుంచి. అప్పుడు ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన సామర్థ్యం ఇంతే ప్రభువా అననీయ సప్పీరా చెప్పినట్టు ఉంటుంది. అననీయ సప్పీరా వెళ్ళి ఏమంటున్నారు, మీరు భూమిని అమ్మిన వేళ ఇంతేనా అన్నాడట. వాళ్ళు ఏమన్నారు, నా ఏలినవాడా ఇంతే, ఇంతే అన్నాడట. మళ్ళీ భార్యని అడిగాడట, అమ్మా నువ్వు భూమిని అమ్మిన వేళ ఇంతేనా? అవును ఇంతకే అని చెప్పారట. దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం ఎలాంటిదో పేతురికి తెలీదా? దైవాత్మ పూర్ణుడు,
ఆయనకు అన్నీ తెలుసు. వీళ్ళు అబద్ధం ఆడుతున్నారన్న సంగతి కూడా తెలుసు. దేవుడు నీకు అనుగ్రహించిన సామర్థ్యం కొలది పని చేయాలని గ్రంథం చెబుతుంటే నేను ఇంతకే, నేను ఇంతే, నేను ఇంతవరకే అని నీ మనసులో సాతాను వేసినటువంటి లెక్కలు నువ్వు చెబుతుంటే అది న్యాయమైన పద్ధతి కాదు. కొంతమందికి దేవుని పని ఉంటుందని తెలుసు కానీ చేయరు. ఎందుకో చేయరు. అంతే వాళ్ళంతే ఇంక వాళ్ళ జీవితాలు అంతే. సామర్థ్యం ఉంటుంది కానీ చేయరు. సామర్థ్యం ఉంటుంది కానీ ముందుకు రారు. సామర్థ్యం ఉంటుంది కానీ కదలరు. ఏదో ఎద్దు గుడ్డిదైనా దాన తప్పదన్నట్టు. కుంటిదా గుర్రం గుడ్డిదైనా గుర్రం కుంటిదైనా దాన తప్పదన్నట్టు. ఎంత దానా పెట్టినా అది గుడ్డి గుర్రం, కుంటి గుర్రం. లేవదో చూడదో పరిగెత్తదో ఇంకంతే. కానీ దాన మాత్రం తింటుంది. అంటే వాక్యం వింటాం కానీ గుడ్డోళ్ళలాగే బతుకుతాం. వాక్యం వింటాం, కుంటోళ్ళలాగే బతుకుతాం. దేవుని హెచ్చరికలు వింటాం, కుంటోళ్ళలాగే గుడ్డోళ్ళలాగే బతుకుతాం. మాకెందుకులే అన్నట్టు, దూనపోత మీద వాన కురిసింది అన్నట్టు అలా ప్రశాంతంగా అలా ఉంటాం. వాక్యం అయిపోయిందా, ఆమెన్, అమ్మయ్యా దులుపుకోండి అనుకున్నా, దులిపేసుకొని లేచిపోయాం అంతే. మళ్ళీ అదే ఇంత విన్నావు కదా, నీకే లోపల నుంచి ఏం కదలలేదా? దేవుడు నేను ప్రేరేపించలేకపోయాడా? నేను బండనండి. ఏ బండనే? కదలని బండనండి, వాక్యానికి కరగని బండనండి. నేను వాక్యం వింటాను కానీ అసలు నాలో ఏ కదలిక రాదు, ఏ మార్పు రాదు. ఎప్పుడు ఇలాగే ఉంటా. బండబారిపోయిన బతుకులు ఉంటాయి కొన్ని. అవి ఇంకెంత వాక్యం చెప్పు మారో, ఎంత చెప్పు అర్థం చేసుకో, ఎంత చెప్పు గ్రహించో, ఇంక అంతే. ఆ జీవితం అంతే, ఇంకంతే. అది అంతే అంతే. విననొల్లని చెవిటి పాముల వలె ఉన్నారని ప్రభు చెప్పినట్టు మీరు చూచుట మట్టుకు చూతురు, వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరు అన్నట్టు ఇంకా కొన్ని జీవితాలు ఉంటాయి. ఎంత వాక్యం బోధించు అలా ఉంటారంతే. సెంటర్లో విగ్రహం అలాగా, వాన వచ్చినా అలాగ ఉంటుంది, అది ఎండగాసినా అలాగే ఉంటుంది, కాకి రెట్టేసినా అలాగ ఉంటుంది. మనం కూడా అంతే, ఏమొచ్చినా సరే అలాగ ఉన్నాం అంతే. కదుల మెదులు ఉండదు జీవితానికి. కానీ మారావా? లేదు. కన్నీళ్ళు వస్తున్నాయా? అది లేదు. ఏదైనా స్పందన ఉందా అంటే అబ్బే స్పందన ఉండదు జీవితంలో. ఎంత నేర్పుగా మంత్రించినను, మంత్రగాడు ఎంత నేర్పుగా మంత్రించిన, లేపు బాబు బాచి సద్దనం తినొచ్చున్నాడు, ఎదురవుతున్నాడు, నీ పక్కన ఉన్నాడు, ప్యాన్ ఎట్టమంటావా? ఎంత నేర్పుగా మంత్రించినను ఎలా ఉన్నారట? విననొల్లని చెవిటి పాములట. ఇంకా అది ఇక విననొల్లని చెవిటి పాములు. అలాంటి భయంకరమైన దుస్థితి కొంతమంది జీవితాల్లో కనబడతా ఉంటుంది. సో అలా ఉండకూడదు. చాలా స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. నాయన, నువ్వు ఉపచారం చేసిన ఎడల నేను నీకు అనుగ్రహించిన సామర్థ్యం ఉంది చెయ్యి. తండ్రి, నువ్వే అనుగ్రహించావా సామర్థ్యం అని అనుకో. అంటావా? మోకాళ్ళుని అడుగు, తండ్రి నాకు ఈ సామర్థ్యం ఎక్కడిది అని అడుగు. అప్పుడు లోపల నుంచి నీకు స్వరం వినబడుతుంది. ఏమని వినబడుతుంది నీకు ఈ స్వరం? ఈ సామర్థ్యం నీకు నేనిచ్చినది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ సామర్థ్యం నీకు ఎవరిచ్చారు? నేనిచ్చినది. తండ్రి, ఈ సామర్థ్యం నాకెక్కడిది? నాయనా, ఈ సామర్థ్యం నా కుమార్తె, ఈ సామర్థ్యం నేను నీకు ఇచ్చినది. ప్రభువా, నీవివ్వని ఎడల నాకు ఈ సామర్థ్యం లేదా? లేదు. శరీరాలందరివి ఒకలాంటివే, సామర్థ్యాలందరివి ఒకలాంటివి కావు. జీవితాలందరివి ఒకలాంటివే, కానీ దేవుడు అనుగ్రహించు సామర్థ్యం అందరిది ఒకలాంటిది కాదు. ఒక్కొక్కరికి ఒక్కో సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ సామర్థ్యము నొంది నువ్వు ఉపచారం చేయాలి, నువ్వు దేవుని పని చేయాలి. అంతే తప్ప ఆ సామర్థ్యాన్ని కప్పెట్టేసి చేయకూడదు. అననీయ చెప్పినారు, దేవుని మోసం చేద్దామని చూశారు వాళ్ళు. వాళ్ళ సామర్థ్యం అంటే వాళ్ళకి తెలుసు, కానీ వచ్చి అంటున్నారు, ఇంతకైనా అందరితో పాటు కలిసిపోదామని వచ్చావు కదా? అవును. అందరితో పాటు కలిసి ఇక్కడ బతుకుదామని వచ్చావు కదా? అవును. అంటే ఈ సంఘంలో నువ్వు కూడా సభ్యురాలివే కదా? అవును. మరి ఇంతేనా మీ సామర్థ్యం? అందరితో పాటు నువ్వు ఒకటివి కదా, రేపటి నుంచి వాటా పంచుకుంటావు అందరితో పాటు. దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటాం అందరితో పాటు. దేవుడు అనుగ్రహించే ఐశ్వర్యాన్ని పొందుకుంటాం అందరితో పాటు. దాన్ని మించిన ఐశ్వర్యం ఈ ప్రపంచంలో ఏది లేదు. అలాంటి గొప్పదైన ఐశ్వర్యానికి నిన్ను నన్ను వారసురాలిగా దేవుడు చేయబోతున్నాడు. ఇంతేనా నీ సామర్థ్యం? ఇంతేనండి మా సామర్థ్యం. చాలా తప్పు ప్రియమైన దేవుని ప్రజలారా.
పెళ్లి చేసాం అనుకోండి, 500 మందిని 1000 మందిని పిలిచి భోజనాలు పెట్టమా? అంటే మన సామర్థ్యం ఎంత చెప్పండి? మన సామర్థ్యం ఎంత? పెళ్లి చేసి 1000 మందికి భోజనాలు పెట్టగలిగే సామర్థ్యం ఉంది మన కాడ. కానీ దేవుని పని చేసి ఒక 1000 మందికి భోజనం పెట్టగలిగే సామర్థ్యం లేదు మన కాడ. అవునా కాదా? అవునా కాదు? నేను చెప్పేది అబద్ధమా నిజమా? నిజం. పెళ్లి చేసి 1000 మందికి లేదా 10,000 మందికి పెట్టగలిగే సామర్థ్యం కూడా ఉంది చాలామంది దగ్గర. 10,000 మందికి భోజనాలు పెట్టగలిగే సామర్థ్యం ఉంది చాలామంది దగ్గర. ఒక పెళ్లి చేసి ఆకాశం అంత పందిరట, భూదేవంత అరుగట. ఇద్దరికి అంత పెద్ద అరుగు ఎందుకో మరి? అంత పెద్ద పందిరి ఎందుకో? ఆకాశం అంత పందిరి, భూదేవంత అరుగు, సముద్రం అంత సాంబారు. ఇవన్నీ లెక్కలు బాగుంటాయి మనకి. ఇది నా సామర్థ్యం చూపించుకోవడానికి. అవునా కదా? 10,000 మందికి లోకంలో అన్నం పెట్టి నీ గొప్పతనాన్ని చూపించుకోవడానికి మనసు వచ్చింది. కానీ ఒక 1000 మందికి దేవుని సన్నిధిలో అన్నం పెట్టి ఇది నా ప్రభు కొరకు నేను తీసుకున్న నిర్ణయం అనే మంచి మనసు నీకు రాలేదా? అది రాదు. ఒక పూట భోజనం నేను ప్రభు సన్నిధిలో పెడతాననే భావజాలం నీకు రాదా? అది రాదు. ప్రభు కార్యాభివృద్ధిలో చిన్న బిడ్డ వాడబడినట్టుగా 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చి నేను కూడా వాడబడతాను, 1000 మందికి వాక్యం పంచిపెడుతున్నాడు అక్కడ సేవకుడు, వాళ్ళకి శరీరాహారం నేను పెడతాను, అక్కడ కూర్చుండబెడతాననే మంచి మనసు నీకు రాదా అంటే రాదు. కొంతమందికి రాదు, అందరికి కాదు, కొందరికి రాదు. అది దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం అని మనం గుర్తించలేం. కొర్నేలుకు వచ్చింది అది. డబ్బులు ఉన్నాయి కొర్నేలు దగ్గర, ఫుల్గా ఉన్నాయి డబ్బులు. కానీ దానికంటే ఎక్కువ భక్తి ఉంది కొర్నేలు దగ్గర. నిజంగా నాకు ఆశ్చర్యం ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళు చాలామందికి భక్తి కరువైపోతుంటుంది. డబ్బు పెరిగే కొలది భక్తి ఏమైపోద్ది? తరిగిపోతుంటుంది. డబ్బు పెరుగుతూ ఉంటుంది, భక్తి తరిగిపోద్ది. ఎవడునూ 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అయితే సిరిని దేవుడు అనుకుంటాడట, లేకపోతే దేవుడినే దేవుడు అనుకుంటాడట. కానీ కొర్నేలు దగ్గర ఉన్న గొప్ప క్యారెక్టర్ ఏంటంటే, కొర్నేలుకి 2 బలాలు. ఒకటి జనబలం, రెండోది ధనబలం, మూడోది అధికార బలం. జనబలం ఉంది, బంధువులందరినీ పిలిపించాడంటే ఇంటికి చూడండి, వాళ్ళ బంధువులు 100,000 మంది వచ్చి కూర్చున్నారు అక్కడ. అతని ఇంటి వారు వచ్చారు. జనబలం ఉంది, ధనబలం ఉంది, అధికార బలం ఉంది, శతాధిపతి. ఈ మూడింట్లో ఒక్కటున్నా మనల్ని పట్టుకోలేరు. ఇంకా ఒక్కటే, 3 అక్కర్లే, ఒక్కటి ఉంటే చాలు. ఫుల్ డబ్బున్నా తుపాకి దెబ్బకు దొరకం, ఫుల్గా జనాలున్నా మనల్ని ఎవడో ఆపలేడు. ఇంకా మనల్ని మించిన కాళ్ళ దగ్గర వేస్తాం. ఇంకా అధికారం ఉందా? అమ్మో, ఎమ్మెల్యే సీన్ గారు అంటే ఎలాగుంటుందయ్యా? ఇంకేమైనా ఉందా? చచ్చారా నియోజకవర్గంలో అందరూ? సో మనకి ఈ మూడింట్లో ఏదో ఒకటి తగిలినా మన ఆలోచనలు మారిపోతాయి. అలాంటిది పదవీ బలం ఉంది, ధనబలం ఉంది, జనబలం ఉంది, అన్ని బలాలు ఉన్నా కూడా కొర్నేలు ఎలా ఉన్నాడు చెప్పండి? కొర్నేలు ఎలా ఉన్నాడు? నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి పోయాయి, జ్ఞాపకార్థంగా పోయాయి. కొర్నేలి, నీ ఇంటికి రక్షణ వచ్చింది, అందరిని పిలిపించి నీ ఇంటికి దైవజనుడు వస్తున్నాడు. అందరిని పిలిపించాడు, భోజనాలు పెట్టాడు, వాక్యం చెప్పించాడు, భోజనాలు పెట్టాడు, వాక్యం చెప్పించాడు. అందరూ విన్నారు. ఆ తర్వాత పెద్ద పెంట అయింది పేతురు గారికి, అక్కడికి వెళ్ళి భోజనం ఎందుకు చేసావు అని. వాళ్ళ ఇంట్లో భోజనం ఎందుకు చేసావు అని గొడవ పెట్టుకున్నారు. యెరూషలేములో పెద్ద గొడవ. ఆ తర్వాత సందర్భాలు మీరు చదివితే. సో అలాంటి సామర్థ్యము నుండి చేసినటువంటి దైవ కార్యం అది. మీరు కావాలంటే గమనించుకోండి, ఒక టైం టేబుల్ పెట్టుకు రాసుకోండి. నేను నా క్యాపబిలిటీ నిరూపించుకోవడానికి నా బంధువుల్లో, నా స్నేహితుల్లో నేను ఎలాంటి పనులు చేశాను, దేవుని సన్నిధిలో ఎలాంటి పనులు చేశాను, నా బంధువుల్లో నా క్యాపబిలిటీ నిరూపించుకోవడానికి చేసినటువంటి పనులు నాకు ఏ సామర్థ్యాన్ని బట్టి చేశాను, ఇక్కడ దేవుని సన్నిధిలో నేను చేసిన పనులు ఏ సామర్థ్యాన్ని బట్టి చేస్తున్నాను, బొంకుతున్నానా, అబద్ధం ఆడుతున్నానా. వాక్యం ఏమో ఇలా సెలవిస్తుంది, ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం ఉంది చెయ్యాలి అని క్లియర్గా వాక్యం సెలవిచ్చింది. నువ్వు ఇలా చేయడం వలన నీ సామర్థ్యం కొలది నువ్వు దేవుని పనిలో ఉపచారంలో వాడబడటం వలన, పరిచర్య చేయటం వలన, ఆయన పరిచర్యలో వాడబడటం వలన దేవుడు అన్నిటిలోనూ
యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడతాడు. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక ఆమెన్ అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి మహిమపరిచే కార్యక్రమం ఏదైనా ఉందంటే నీ సామర్థ్యం కొలది నువ్వు పనిచేయాలని వాక్యం సెలవిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? మన సామర్థ్యం కంటే తక్కువగా. ఇది మన స్టాండ్. కానీ మనం ఇంకా డౌన్లోనే. కానీ అపోస్తలులు ఇంకా పైకి వెళ్ళి చేశారు దేవుని పని. సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా చేశారని కూడా పౌలు ఒక చోట సాక్ష్యం ఇస్తాడు. కొరింథీ పత్రిక అనుకుంటాను. వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా చేశారు. ఇదిగో కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను. ఏ పరిచర్య? పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో, పరిశుద్ధులను సంపాదించుటకు చేసే పరిచర్య ఇది. ఈ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు అపోస్తలుల్ని వేడుకున్నారట. మనస్ఫూర్తిగా బలవంతంగా కాదు, మనస్ఫూర్తిగా అపోస్తలుల్ని వేడుకున్నారట. అయ్యా మాకు ఈ పని అప్పగించండి, మేము చూసుకుంటాం. అయ్యా మాకు ఆ పని మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం. అయ్యా ఇది మాకు అప్పచెప్పేయండి, మేము చూసుకుంటాం అనే మంచి మనసు, వేడుకోలు మనసు ఉందా మన దగ్గర? ఉందా లేదా? ఉంటే కదా దైవ కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి, గొప్పగా జరుగుతాయి. మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఇదియుగాక మొదట ప్రభువుకి దేవుని చిత్తం వల్ల మాకు తమ్మును తామే అప్పగించుకున్నారు. ఇంతగా చేస్తారని మేము అస్సలు అనుకోలేదు అన్నాడు పౌలు భక్తుడు. సంఘం గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం కొరింథీ పత్రికలో. సంఘం గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం. పరిచర్య చేసేటప్పుడు, ఉపచారం చేసేటప్పుడు ఎలాంటి మనసు కలిగి చేయాలి, ఎలాంటి ఆలోచనతో చేయాలని దేవుడు నేర్పిస్తున్నటువంటి సందర్భాలు మనకు అర్థమైతే ప్రియమైన దేవుని సంఘమా, మనం ఎప్పటికీ సత్కార్యాల నుంచి దూరంగా జరగలేము. మన మెప్పు కొరకో, మన ఘనత కొరకో మనం ఏ పని చెయ్యజాలము. ఇది నాది అనుకున్న ప్రతి వారు సంసిద్ధంగా ఉంటారు. జీతగాడికి యజమానికి తేడా ఉందా లేదా? యజమాని ఎలా చేస్తాడు పని, జీతగాడు ఎలా చేస్తాడు? చెప్పండి. యజమాని ఎలా చేస్తాడు, జీతగాడు ఎలా చేస్తాడు? యజమాని బాధ్యతగా చేస్తాడు, జీతగాడు ఎలా చేస్తాడు? ఏదో చేయి దులిపేసుకోవడానికి చేస్తాడు. ఎందుకంటే మనకి ఏదో డబ్బులు ఇస్తున్నారు, జీతం వస్తుంది లేదా కూలి వస్తుంది, మనం ఏదో చేయి దులిపేసుకుంటే చాలు. మనకు కావాల్సింది కూలి మాత్రమే, మనకు కావాల్సింది జీతం మాత్రమే, మనకు కావాల్సింది డబ్బు మాత్రమే. అంత బాధ్యత ఏం అక్కర్లేదు, మాకు చేయి దులిపేసుకుంటే చాలు అని జీతగాడు అనుకుంటాడు, కూలివాడు అనుకుంటాడు. కానీ బాధ్యత గలవాడు అలా అనుకోడు. తాపి మేస్త్రి అయినా సరే తన ఇల్లు కట్టుకునేటప్పుడు ఒకలాగా ఉంటుంది లెక్క, పక్కోడి ఇల్లు కట్టేటప్పుడు ఒకలాగా ఉంటుంది, అంతే కదా. తన ఇల్లు కట్టుకునేటప్పుడు చుక్క సిమెంట్ కూడా వేస్ట్ అవ్వదు. పక్కోడి ఇల్లు కట్టేటప్పుడు కొంత వేస్ట్ అవ్వచ్చు. అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. మనం వెళ్ళాం, కూలికి వెళ్ళాం, ఆ రోజు వరకు కూలి పని చేస్తాం అక్కడ. ఆ తర్వాత మనకేం సంబంధాలు చేయాల్సింది చేసి ఇంటికి వచ్చేస్తాం. మన డబ్బులు మనం పట్టుకొని, మనకు డబ్బులు ఇంపార్టెంట్ అక్కడ ఆ తాపి పని చేసేటప్పుడు. అదే మన ఇల్లు కట్టుకుంటున్నాం అనేసరికి ఆటోమేటిక్గా ఎంతో కొంత, ఎంత మంచోడైనా, అందరూ అలాగ ఉండరు, మంచోళ్ళు కూడా ఉంటారు. ఎంత మంచోడైనా కానీ కొంత ఏముంటుంది, స్పెషల్ కన్సర్న్ ఉంటుంది. స్పెషల్గా తీసుకోరా, మనది అనుకున్నప్పుడు. ఇప్పుడు దేవుని పని కూడా ఎవరిది? మనది. రేపొద్దున మీరు ఇక్కడ ఏ పరిచర్య చేసినా, ఏ విధంగా చేసినా మనది అనుకుని చేస్తేనే మీకు దీవెన. బే మంది కాదు అనుకుంటే ఏ దీవెన ఉండదు. కాబట్టి అలాంటి భావజాలం మన జీవితాలలోనికి రాకూడదు. అర్థమైందా? మన జీవితాలలోకి ఎప్పుడు కూడా శ్రేష్టమైన, స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన భావజాలం రావాలి. అప్పుడు మనం దేవునికి దగ్గర అవుతాం. దేవునికి దగ్గర అయిన వాడికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన చెప్పిన మాటకు విని లోబడ్డవాడు ఎప్పుడు బాగుపడతాడు, ఎప్పుడు బాగుంటాడు. ఆయన మాట విని లోబడనొల్లని జీవితం అది ఆరోగ్యకరమైన జీవితం కాదు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఇంతవరకు విన్న వాక్యం మీ హృదయాలలో భద్రంగా దాచుకోండి.
అననీయ సప్పీరలా కాకుండా కొర్నేలిలా సామర్థ్యము నుండి ఉపచారం చేయండి, పరిచర్యలో వాడబడండి. నీ శక్తి ఏంటో నీకు తెలుసు. శక్తి కొలది దేవుని పని చేయి, శక్తి కొలది దేవుని పనిలో ఉపయోగపడు. అంతేగాని ఏదో దులుపుకు పోదాం అన్నట్టు అదైతే వేస్ట్. అది మనుషుల మెప్పు కోసం చేసి దులుపుకు పోదాం అనుకున్న ప్రతిదీ ఎవరి మెప్పు కోసం చేసేది? మనుషుల మెప్పు కోసం. కొంతమందికి మళ్ళీ ఫోన్ చేయాల్సి వస్తుందట, చెప్తున్నారు. ఫోన్ చేసి బాబు మరి నువ్వు ఉంటావా ఉండవా, అమ్మ మరి ఉంటావా ఉండవా, బతిమలాడాలి మళ్ళీ మిమ్మల్ని. ఏమన్నా మానస గారు ఈ సంవత్సరం చేస్తారండి? చేయనండి, ఈ సంవత్సరం నాకు పెళ్లి కుదురుతుందండి. ఆయన వద్దంటున్నారండి మా ఆయన. అది ఉండకూడదు. నువ్వు చేస్తావా చేయి, నిన్నెవడ అడగడం దరిద్రం, నిన్నెవడ అడగాలి? బాబా బాబు స్నానం చేయి బాబా నీకు ఎవడని చెప్తే కానీ చేయవైంది. నీకెవ్వరూ నీ పని గురించి చెప్పక్కర్లేదు. ఎవరు చెప్పకుండా ఎవడు ఈ పనులు భుజాన వేసుకుంటాడో, ఎవరు చెప్పకుండా ఎవడు ఇది నాది అనుకుంటాడో వాడు దేవుని కుమారుడు, వాళ్ళు దేవుని పిల్లలు. అందుకని ఎవరో పక్క నుండి పొగేసి ఆవిరి బట్టి ముందుకు నడిపించి డప్పు కొట్టి అది హౌ అంటే అప్పుడు ఊపి వచ్చింది అనుకోండి పూనకం. అదేంది అది దరిద్రం. అంత చేయకూడదు. నీ అంతటా నీకు నీ హృదయంలో నిశ్చయించుకోవాలి. నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. అది నిన్ను రగిలించాలి, రేపాలి, ప్రేరేపించాలి. దేవుని ఆత్మ, ఆ ఆత్మశక్తి చేత ప్రేరేపించబడి నువ్వు సువార్త పనులు అడుగుపెట్టాలి, దేవుని కార్యాలలో అడుగుపెట్టాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకెళ్ళాలి. అప్పుడు అడుగు ధైర్యంగా ఆయన ముందు నిలబడి, ప్రభువా నన్ను ఈ శోధనలో నుండి విడిపించు, ప్రభువా నన్ను ఈ యొక్క స్థితిలో నుండి తప్పించు, ప్రభువా నన్ను బలపరచు, ప్రభువా నన్ను నిలబెట్టు. అప్పుడు అడుగు. ఆయన అన్నాడు కదా, నాకేది ఇష్టమో నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల. అంతేనా? అలాగే ఉందా బైబిల్లో? నా యందు మీరు మీ యందు నా మాటలు, నా వాక్యము, నేను ప్రకటించిన జీవాహారము నిలిచి ఉన్న ఎడల అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును అని ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. మనకి ఏది గుర్తుంటుంది? మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆ ఒక్కటే కత్తిరించుకుని ఇంట్లో అంటించేసుకుంటాం. లేకపోతే అడుగుడి మీకు ఇవ్వబడును, అదొక్కటే. అడిగిడి మీకు ఇవ్వండి, ఎవడబడితే ఆడికి ఇచ్చేస్తారు ఇటు అడిగితేనే. దాని ముందు మాటలేం పట్టించుకోం. ఇంకా వెదకుడు మీకు దొరుకును, అదొకటే. ఇంక మాకు అదే నచ్చిందండి, మాకు మిగిలింది వద్దండి, మా క్యాలెండర్లో అదే ఉందండి, అది అంటించుకుంటాం అంతే ఇంట్లో. అడుగుడు మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడిన మొక్కలు చాలు మాకు. దాని ముందేముంది మరి? ముందు అంటారు ఏంటండి? మాకు ముందు ఉండదు అసలు, మాకు ముందు గొడవే లేదు, మాకు అంత వెనకదే. అంత ఏది? అంత వెనకదే, ముందుదేమీ లేదు మాకు. మీకు నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలి, నా వాక్యం ఉండాలి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను. నా చిత్తానుసారంగా ముందు బ్రతకండి, నా చిత్తానుసారంగా నడవడం నేర్చుకోండి, నా మాటలకు విధేయత చూపించడం నేర్చుకోండి, నా ఆజ్ఞలకు లోబడి బ్రతకడం నేర్చుకోండి, భయభక్తులు చూపించండి, యెహోవా పని అశ్రద్ధగా చేయకండి, శ్రద్ధగా చేయండి. అప్పుడు అడగండి. సకల దీవెనలతో నేను ఏది ఇవ్వాలనుకుంటున్నానో వాటితో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను. నా వాగ్దానాలు మీ ఎడల యూనివర్సల్గా ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ మీ ఎడల నెరవేరుస్తాను, సంఘము ఎడల. అది విధానం, విధి, పద్ధతి. దానికి విరోధంగా జరిగేది ఏదైనా సరే అది దేవుని నియమం కాదు. ప్రియమైన దేవుని సంఘం, అనేక దినాలుగా మనం దేవుని వాక్యం వింటున్నాం. మనం బలపరిచే గుంపులో ఉండాలి తప్ప బలపరచబడే గుంపులో ఉండడానికి వీలు లేదు. అర్థమైందా? మనం ప్రోత్సహించే గుంపులో ఉండాలి తప్ప ప్రోత్సహింపబడే గుంపులో ఉండడానికి వీలు లేదు. నీ సామర్థ్యం కొలది నువ్వు దేవుని పని చేయి. లెక్క ఆయనకి చెప్పు. ప్రభా ఇదిగో నేను ఇంత చేస్తున్నాను తండ్రి. ముందు ప్రార్థన చేసుకుని అప్పుడు రా ఇక్కడికి. ప్రభా నేను ఇంత చేస్తున్నాను ప్రభా, నీకు తెలుసు తండ్రి. ప్రభా నేను ఇంత ఇస్తున్నాను ప్రభా, నీకు తెలుసు తండ్రి. ప్రభా నేను ఈ కార్యక్రమంలో ఇలా పాలిభాగం తీసుకుంటున్నాను ప్రభా, నీకు తెలుసు తండ్రి. నాకున్న సామర్థ్యం ఏంటో నీవు ఎరిగి ఉన్నావు తండ్రి. ప్రార్థన చేసుకుని రా, పనికిరా. ప్రార్థన చేసుకుని ఇవ్వు, ప్రార్థన చేసుకుని కష్టపడు, ప్రార్థన చేసుకుని శ్రమపడు, ప్రార్థన చేసుకునే పని చేయి. ఒట్టిగా చేయకు, ప్రార్థన చేసుకునే పని చేయి. ప్రభా ఇదిగో నేను ఇలా చేస్తున్నాను తండ్రి, నీవు ఎరిగి ఉన్నావు. నీకే చెప్పుకుని చేస్తున్నాను, పక్కోడికి చెప్పట్లా, నీకే చెప్పి చేస్తున్నాను తండ్రి. ఇదిగో ఈ పరిచర్యలో నేను ఇలా వాడబడుతున్నాను, ఈ మినిస్ట్రీలో నేను ఇలా వాడబడుతున్నాను, ఈ సేవ కొరకు నేను ఇలా వాడబడుతున్నాను. ఇది నేను చేసేది నీవు ఎరిగి ఉన్నావు తండ్రి, నువ్వు చూస్తున్నావు ప్రభా, నేను చేస్తున్నాను తండ్రి. ఏంటది?
నువ్వు చూస్తున్నావు ప్రభువా, నేను చేస్తున్నాను తండ్రి అని ప్రార్థన చేసుకుని నువ్వు దేవుని పనిలో వాడబడాలి, అడుగు పెట్టాలి. ఆ ప్రార్థనకు ఫలితం ఉంటుంది. ఆ ప్రార్థనకి ఏముంటుంది? ఫలితం ఉంటుంది. అలా కాకుండా నువ్వు నీకు నచ్చినట్టుగా ఏదో నిన్ను మోసం చేస్తున్నాను తండ్రి అంటే అననీ సప్పిరలాగా ఉంటుంది జీవితం. వాళ్ళు పేతురుని మోసం చేస్తున్నాం అనుకున్నారు, వాళ్ళు అపోస్తలులను మోసం చేస్తున్నాం అనుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు ఎవరిని మోసం చేశారు? పరిశుద్ధాత్మను మోసపుచ్చారని రాయబడింది గ్రంథంలో. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అనే మాట ఎంత నిక్కర్చిగా రాయించాడు అక్కడ. ఖచ్చితంగా రాయించాడు గ్రంథంలో, మీరు ఆ మాట చూడొచ్చు. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించింది. రేపు పొద్దున జరగరాని నష్టం జరిగిన తర్వాత ఏమడగలం ఆయన ముందుకెళ్ళి? ఆయన్నే మోసం చేసి జరగరాని నష్టం జరిగిన తర్వాత ఏమని అడుగుతాం వెళ్ళి? ప్రభువా, నేను నిన్ను మోసం చేశాను తండ్రి అని చెప్తామేంటి? నేనైనా మీరైనా ఎవరైనా సరే ఆయనకు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన యందు లోబడి ఉండాలి, మనకు అప్పగింపబడిన బాధ్యతను నమ్మకంగా నెరవేర్చాలి, ఆయన చిత్తానుసారంగా బ్రతకాలి, ఆయన చిత్తానుసారంగా నడవాలి. ఆయన చిత్త వ్యతిరేకంగా ఏది చేయటానికి వీలు లేదు. దయచేసి సోమరిపోతుల్లా మారకండి. సోమరితనం అంటే దేవుడికి అసహ్యం. ఆయన పనిలో సోమరిపోతులు అంటే మరీ అసహ్యం. కాబట్టి దేవుని పనిలో చురుకైన వారుగా ఉండాలి తప్ప సోమరిపోతులుగా ఉండడానికి వీలు లేదు. అలాంటి ఆలోచన కలిగి, జ్ఞానం కలిగి, వివేకం కలిగి ముందుకు కదలాలని మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, ప్రభా, ఈ యొక్క గడచిన సంవత్సరం అంతా కూడా మీ సన్నిధిలో మమ్మల్ని బలపరిచారు, స్థిరపరిచారు, సంఘమును అభివృద్ధి పరిచారు, అనేక మందికి దీవెనకరంగా మమ్మల్ని మార్చారు తండ్రి. గతించిన సంవత్సరం తండ్రి, ఇక కొన్ని దినాలు మాత్రమే ఉన్నాయి ప్రభా, మేము నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. జ్ఞానం ఇవ్వండి తండ్రి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధిలో మీ సన్నిధాన వర్తనులుగా మమ్మల్ని నిలువబెట్టండి. మీ సహాయం మాకు దయచేయండి. మీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించండి ప్రభా. మీ యొక్క స్థిరమైన బుద్ధి, వివేకం మాకు పుట్టించండి. దానితో మేము ముందు కొనసాగునట్లు మీ సహాయమును దయచేయండి. మీరు మాకు అప్పగించిన పరిచర్య, మీరు మాకు ఇచ్చిన సామర్థ్యం బట్టి చేయాలని, మీ దగ్గర పొందిన సామర్థ్యాన్ని బట్టి చేయాలని మాకు వాక్యం ద్వారా నేర్పించారు. పిల్లలందరూ దానికి విధేయత చూపించినట్లుగా సహాయం దయచేయండి. వారికి ఎవ్వరూ చెప్పకుండా మీ ఆత్మ ప్రేరేపణతో ముందుకు కదలేటట్లు, అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు, అనేక దేశాల్లో ఉండి మీ మాటలు వింటున్నటువంటి బిడ్డలు కూడా మీ సామర్థ్యము కొలది మీ పనిలో ముందుకు కొనసాగునట్లు మీ సహాయమును వారికి అనుగ్రహించమని, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేకము మా హృదయాలలో నిండారులుగా పొంగి పొరలునట్లుగా సహాయము దయచేయమని, ఏ సత్యవాక్యమైతే మమ్మల్ని ఆహ్వానించి ఆకర్షించి ప్రభా మా జీవితాలను అలంకరించి ఇక్కడ కూర్చుండబెట్టిందో ఆ సత్యవాక్యమునకు ఎప్పటికీ విధేయత కలిగిన వారమై నమ్మకస్తులుగా పనిచేయుటకు, పరిచర్యలో వాడబడుటకు సహాయము దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ సమయమనక అసమయమనక పని చేయగలిగే గుంపులో మమ్మల్ని అందరినీ నిలవబెట్టమని వేడుకుంటూ, జరగబో ప్రతి కార్యము మీ నామ మహిమార్థమై జరుగునట్లు ప్రభా, ఏది జరిగినా అది మీ చిత్తానుసారంగా జరిగి మిమ్మల్ని మహిమపరిచే గుంపులో మేము ఉండునట్లు, ఏ కుటుంబాలైతే వ్యాధి బాధలతో, శోధనలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నాయో వాటినన్నిటిలో నుండి వారిని విడిపించి మీ కొరకు గొప్ప సాక్షులుగా వాడుకోమని వేడుకుంటూ, రాబోయే నూతన సంవత్సరం అంతా ఆత్మీయ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని ప్రాధేయపడుతూ, ఇంకా బలవంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని వేడుకుంటూ, యేసుక్రీస్తు నామల్లో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.